లూకాసు వార్త 19వ అధ్యాయం 8వ వచనం ఒకటి చదువుకుందామా? లూకాసు వార్త 19వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాము. జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము పేదలకిచ్చుచున్నాను. నేనెవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకొనిన యెడల అతనికి నాలుగింతలు మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పెను. చిన్ని ప్రార్థన చేసుకుందాం. త్రియేక దేవుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నీ ఏర్పాటును బట్టి ఈ 10వ నెల, దిద్దుబాటు నెల, 2వ ఆదివారం నీ పాదాల యొద్దకు రాగలిగాం తండ్రి. ఇంతవరకు మీరు జరిగించిన నాయన 2 ఆరాధనల కొరకు నీకు వందనాలు. అలాగే ఇక్కడ జరిగిన ఆరాధన కొరకు నీకు స్తోత్రాలు. ఈ సమయమందు నీ వాక్యాన్ని వినగొరుతూ ఉండగా, వాక్యము ఉన్న మీరు మాతో మాట్లాడండి. వాక్యం ద్వారా మీ చిత్తాన్ని మాకు తెలియజేసి, ఆ చిత్త ప్రకారం జీవించే గొప్ప భాగ్యం మాకు దయచేయమని మంచి బోధకుడు మాతో మాట్లాడుచూ ఉన్న, మమ్మల్నందరినీ తన వాక్యం ద్వారా దిద్దుతూ ఉన్న యేసు స్వామి పరిశుద్ధ నామములో వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. కూర్చోండమ్మా. ప్రభువును ప్రేమించి ఆయన సన్నిధానానికి చేరి వచ్చిన దేవుని పిల్లలారా, దేవనామములో మనందరికీ కృపయు సమాధానము కలుగును గాక. ఆమేన్. పిల్లల దేవుని యొక్క మహా ఉచితమైన కృపలో 10వ నెల 2వ ఆదివారపు దినాన్న ఆయన పాద సన్నిధికి రాగలిగిన భాగ్యం దేవుడు మనకిచ్చారు. అందు విషయంలో దేవదేవునికి మొదటిగా నా హృదయపూర్వక వందనాలు నేను చెల్లించుకుంటూ ఉన్నాను. అలాగే మరి ఆయన సన్నిధానానికి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. లైవ్ ద్వారా ఈ వాక్యాలు వింటున్న వారికి కూడా ప్రత్యేకంగా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మనం 10వ నెలలో ఉన్నాము. 10వ నెలకి దైవజనులు పెట్టిన పేరు దిద్దుబాటు నెల. అనగా దేవుని వాక్యం ద్వారా మనల్ని మనం దిద్దుకుంటూ, మనల్ని మనం సరిచేసుకుంటూ, ఆయన చిత్తానుసారమైన జీవితాలు కలిగి ఉండడానికి దేవుడు మనకిచ్చిన గొప్ప సాధనమే ఈ నెల. గత ఆదివారపు దినాన్న పిల్లరా, మరి తప్పిపోయి, మరి తప్పు తెలుసుకొని, క్షమాపణ కోరుకుని, తనను తాను దిద్దుకుని, తండ్రి చెంతకు వచ్చి మళ్ళా పోగొట్టుకున్న గొప్ప ఆశీర్వాదాన్ని తిరిగి సంపాదించుకున్న చిన్న తనయుడు అనగా చిన్న కుమారుని గురించిన అమూల్యమైన విషయాలు పోయిన వారం నేర్చుకున్నాం. మరి అది కూడా మనం ఇదే లూకాసు వార్తలో 15వ అధ్యాయంలో ఆయన గురించి విన్నాం. మరలా ఇదే లూకాసు వార్త 19వ అధ్యాయంలో మరొక వ్యక్తిని గురించి ఈరోజు మనం పాఠాల్లో చదువుకున్నాం. పిల్లరా, ఈయనకి పెట్టబడిన పేరేమిటంటే దిద్దుకొనిన పాపి అయిన ధనవంతుడు అని మరి ఈయనకి పేరు పెట్టడం జరిగింది. మరి ఈయన సంగతి క్రైస్తవ సమాజంలో అందరికీ తెలుసు. ఇలా ఇంతకీ ఎవరు ఈయన అంటే మనందరికీ తెలిసిన పేరు జక్కయ్య. సహజంగా వట్టి జక్కయ్య అంటే తెలియదు కానీ చెప్పండి, ఆయనకి ఏం పేరు పెడతాం మనం? పొట్టి జక్కయ్య అని పేరు పెడతాం. ఎందుకంటే ఆయన ఆకారంలో పొట్టివాడు కాబట్టి. ప్రియులారా, అయితే ఆయన జీవితము చాలా విలువైంది. ఈరోజు మనం ఈ ధనవంతుడైన జక్కయ్య ఎలాగూ తనను దిద్దుకున్నాడు, ఆయన జీవితం మనకి ఎలా మాదిరో ఈరోజు అమూల్యమైన విషయాలు మనం నేర్చుకుందాం. గతంలో చాలాసార్లు ఈయన గురించి వింటూనే వచ్చాము. కానీ ఈరోజు మీరు ఎప్పుడైనా గమనించారు లేదో, దేవుని వాక్యం ఎప్పుడు విన్నా ఎప్పుడు కూడా ఏదో ఒక క్రొత్త సంగతి దేవుడు అందిస్తూనే ఉంటారు. ఎప్పుడు కూడా చదివిన వాక్యం మరలా చదువుతున్నప్పుడు, వినిన వాక్యం మరలా వింటున్నప్పుడు తెలియని సంగతులు దేవుడు మనకి అందిస్తూనే ఉంటాడు మన ఆసక్తిని బట్టి. మరి ఎప్పుడూ తినే భోజనమే, నిన్న తిన్నాం కదా, ఉదయం తిన్నాం కదా, ఇంకెందుకులే తినడం అనుకుంటామా చెప్పండి? ఏ పూట కాపోటే ఆహారంలో రుచి కనబడుతుంది మనకి. ఏ పూట కాపోటే ఆహారం మీద ఆసక్తి ఉంటుంది మనకి. అలాగ ఆసక్తి లేకపోతే ఆహారం మనం తినలేం కదా. ఆహారం తినకపోతే శరీరానికి బలము రాదు కదా. అలాగే వినండి, వాక్యం ఎప్పటికప్పుడే మనకి ఆసక్తిని కలుగజేసేదిగా ఉండాలి. అంటే వాక్యం పట్ల మనం ఆసక్తి కలిగిన వారంగా ఉండాలి. ఎప్పుడో విన్నదే కదా, నాకు తెలిసిందే కదా అని ఎప్పుడూ అనుకోవడానికి వీల్లేదు. అలా అనుకునుంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఈ వాక్యం చదువుతున్నామో చూడండి, ఎన్నేళ్లుగా మనం చదివినా బైబిల్ ఏమైనా మారుతుందా చెప్పండమ్మా?
కదా! ఈరోజు మన చేతిలో ఉన్న బైబిలే కదా! కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా ఇదే బైబిల్ చదువుతున్నాం. ఏ బోధకుడు చెప్పినా ఇదే బైబిల్‌లో సంగతులు చెబుతున్నారు. ఎన్ని సార్లు చదివినా, ఎన్ని సార్లు విన్నా అది క్రొత్తగానే మనకుంటది. బడికి వెళ్ళి, కాలేజీకి వెళ్ళే పిల్లలుంటారు. సంవత్సరానికొకసారి వారి పాఠ్య పుస్తకాలు మారిపోతా ఉంటాయి. ఈ ఏడాది చదివిన పుస్తకాలు మరలా ఏడాది ఉండవు. మారిపోతా ఉంటాయి. అలాగూ తరగతి, సంవత్సరము మారుతున్న కొద్దీ పుస్తకాలు మారుతా ఉంటాయి. కానీ విచిత్రం ఏంటో తెలుసండి? విశ్వాస జీవితంలో ఎన్ని సంవత్సరాలు మారినా బైబిల్ మాత్రం ఒక్కటే. వాక్యం మాత్రం ఒక్కటే. ఎంత విన్నా సరే అందులో నుండే దేవుడు ఎన్నో క్రొత్త సంగతులు మనకు అందిస్తా ఉంటాడు. ఆసక్తి కలిగి నేర్చుకోగలిగితే. నాకు అన్నీ తెలుసులే అని అనుకున్నామనుకోండి, తెలిసినవి కూడా తెలియకుండా పోతాయి. అందుకే ఎప్పుడునట దేవుని వాక్యం వినేటప్పుడు ఎలా వినాలో తెలుసా? దైవజనులన్నారు, "ఇదివరకు నేనెప్పుడూ వినలేదు ఈ వాక్యం" అన్నట్టుగా వినాలటండి. ఇదివరకు విన్నానులే, నాకు తెలుసులే అనుకుంటే ఆసక్తి ఉండదు కదా! ఎప్పుడు వాక్యం విన్నా ఇదివరకెప్పుడు నేను వినలేదు. ఈరోజు దేవుడేదో క్రొత్త సంగతి నాతో మాట్లాడుతారు అనే ఆసక్తితో వినాలండి. ప్రియులారా, అలాంటి ఆసక్తి మనం కలిగి ఉంటే అది మనకి దీవెన. సరే, ఈ జక్కయ్య గారి జీవితం చాలా గొప్పది. ప్రియులారా, మరి ఈయన గురించి మొత్తం బైబిల్ అంతటిలో 9 వచనాల్లో మనకు కనబడుతుంది. లూకాసు వార్త 19వ అధ్యాయం మొదటి నుంచి 9 వచనాల్లో ఈయన జీవితం మనకు బైబిల్‌లో మరలా ఎక్కడ కూడా ఈయన ప్రస్తావన మనకెక్కడ ఉండదు. కానీ 9 వచనాల్లో వ్రాయబడిన జీవితం అయినప్పటికిని మన జీవితానికి కావలసిన అనేక సత్యాలు ఈ వాక్యంలో మనం చూడగలం. మరి మనకి సమయం లేదు గానీ, యెక్కయ జీవితాన్ని బహు విపులంగా ప్రతి పదాన్ని గాని మనం వివరించుకోగలిగితే 3 గంటల పైనే ఆయన గురించి చెప్పుకునే అవకాశం ఉందండి. వింటారా అంతసేపు మీరెవరైనా? అమ్మా! 3 గంటలు వాక్యం చెబితే వింటారా చెప్పండి? వింటాము అన్నవాళ్ళు చేతులెత్తండి. వింటామన్నవాళ్ళు. లైవ్‌లో ఉన్నవారు వింటారా? మరి లైవ్‌లో ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే ఆసక్తి ఉన్నంత సేపు వింటారు. తర్వాత వెళ్ళిపోతారు. వాళ్ళకి అవకాశం ఉంది. కానీ మరి మీకు లేదు. సరే, 3 గంటలు మీరు వింటాను అని ఆసక్తిగా చేతులెత్తినందుకు మీకు ప్రత్యేకంగా వందనాలు. మీకు ఆసక్తి ఉన్నా మరి ఇప్పటికి ఆల్రెడీ 2 ఆరాధనలయ్యాయి. 2 చోట్ల కూడా ఈ వాక్యం చెప్పి మరి కొంత అలసటే ఉంది. కానీ మరి అంతసేపు చెప్పినా మీరు వినలేరు. మరలా రాత్రికి మన ప్రత్యేక స్తుతి కూటం ఉంది. సిద్ధపడాలి కదా! సరే, ఒక గంట లోపులోనే అవకాశం ఉన్నంత వరకు ఈయన జీవితంలో ఉన్న విలువైన, అవసరమైన సంగతులు నేను మీకు చెబుతున్నాను. శ్రద్ధ కలిగి వినాలని కోరుతూ ఉన్నాను. పిల్లరా, జక్కయ్య జీవితాన్ని 2 భాగాలుగా మనం చూడొచ్చు. ఏంటి ఆ 2 భాగాలంటే, ఒకటి యేసయ్యను చూడకముందు లేదా కలవకముందు జీవితం ఒకటైతే, యేసయ్యను చూచి, యేసయ్యను కలిసిన తర్వాత జీవితం ఒకటి. ఎప్పుడు మీకు కొంతమంది భక్తుల గురించి చెబుతూ ఈ మాట ప్రస్తావిస్తా ఉంటారు. ఇలా చాలా మంది జీవితంలో యేసయ్యలోనికి రాకముందు జీవితం వేరు, యేసయ్యలోకి వచ్చిన తర్వాత జీవితం. సౌలు గారి గురించి చెప్పుకుంటాం. పౌలుగా మారిన తర్వాత ఒక జీవితం, సౌలుగా ఉన్నప్పుడు ఒక జీవితం. మార్పొచ్చింది. కావాలి ఆ మార్పు. విచారం ఏంటంటే చాలా మంది క్రైస్తవులు అనబడిన వారి జీవితంలో యేసయ్యను తెలుసుకోకముందు ఏ జీవితాన్ని జీవించారో, యేసయ్యను తెలుసుకున్నాక, యేసయ్య గురించి విన్నాక, యేసయ్య మాటలు తెలుసుకున్నాక తర్వాత కూడా కొన్ని జీవితాలు మారడం లేదు. ప్రయోజనం లేని జీవితాలు. యేసయ్యలోకి వచ్చావంటే నీ జీవితం మారాలి. కొందరు ప్రభువులోకి రాకముందు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారో, ప్రభువులోకి వచ్చిన అవే మాటలు కొనసాగిస్తున్నారు. అంటే పలకకూడని మాటలు. కొందరు ప్రభువులోకి రాకముందు ఎలాంటి చూపులు చూసేవారో, ప్రభువులోకి వచ్చాక కూడా చూపులు మారడం లేదు. వినికిడి మారడం లేదు. ఆలోచన మారడం లేదు. ఆచారాలు మారడం లేదు. ఆచరణలు మారడం లేదు. ఏం ప్రయోజనం చెప్పండి? ప్రభువులోకి వచ్చామంటే నూతన జన్మే కదా! క్రీస్తునందున్న ఎడల మీరెవరు? ఇక్కడ మన వాక్యాల్లో కూడా ఇక్కడే ఉంది. అమ్మా! ఏముంది అక్కడ వాక్యంలో చెప్పండి? కొరింథీ 2వ పత్రిక 5:17 కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వారెవరు? నూతన సృష్టి. క్రీస్తులోకి వచ్చావంటే నువ్వెలా ఉండాలో తెలుసా? నూతన సృష్టిగా ఉండాలి. కానీ లేదు. పాత సృష్టే, పాత జీవితమే, పాత మాటలే, పాత ప్రవర్తనే. అలాగే వినండి ప్రియులారా, ఈరోజు నిజంగా మనం తెలుసుకోవాల్సిందేంటంటే, నువ్వు లోకములో ఉన్నప్పుడు జీవించినట్టుగా దేవునిలోకొచ్చాక కూడా జీవిస్తే ఏం ప్రయోజనం లేదు. ఈరోజు జక్కయ్య జీవితం మనకి ఒక మాదిరి చూపిస్తా ఉంది. చూడండి, జక్కయ్య జీవితం 2 భాగాలన్నాను గదా!
యేసయ్యను చూడకముందు, యేసయ్యను కలుసుకోవడానికి ముందో జీవితం, యేసయ్యను తెలుసుకున్నాక ఒక జీవితం. మీకు అర్థం కావడానికి ఒక మాటలో చదువుతున్నాను చూడండి. జక్కయ్యను ఒకప్పుడు అందరూ కూడా ఏమని పిలిచారో తెలుసండి? జక్కయ్యను ప్రజలందరూ ఏమన్నారో, ప్రభువు ఏమన్నారో ఒక్కసారి చూద్దాం. ఆ మాటలను బట్టే మన వర్తమానం ఆధారపడి ఉంటుంది. చూడండి జక్కయ్య విషయంలో లూకాసు వార్త 19వ అధ్యాయం 7వ వచనాన్ని చూస్తే, అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయ వెళ్ళెనని చాలా సణుగుకొనిరి. ఎంతమంది జనమైతే అక్కడున్నారో వాళ్ళందరూ, కొందరని లేదక్కడ. ఏమనుందమ్మా? అందరూ అనే మాట కనబడుతుంది. అందరూ కూడా జక్కయ్య గురించి ఏమని సాక్ష్యమిస్తున్నారంటే, ఈ పాపి అయిన మనుషుని ఇంటికి పరిశుద్ధుడనబడిన యేసయ్య బస చేయడానికి వెళ్తున్నారేంటి అని అందరూ సణుక్కున్నారట. అంటే మనుషులందరి సాక్ష్యం ఏంటి జక్కయ్య విషయంలో? ఇతడు ఒక పాపి. అంతే కదా! పాపి అని సాక్ష్యం పొందిన వ్యక్తి. ఈ పాపి అని సాక్ష్యం పొందుకున్న వ్యక్తిని ప్రభు ఏమని పిలుస్తున్నారు అది కూడా చూడండి. ప్రభు అతని గురించి ఏమని సాక్ష్యం ఇస్తున్నారంటే 9వ వచనంలో చూడగలిగితే, అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. దేవునికి మహిమ కలుగునగాక. మనుషులందరూనేమో జక్కైన పాపి అయిన మనుషులు అంటుంటే, యేసు ప్రభువారు మాత్రం ఏమంటున్నారు చెప్పండి? ఇతడు ఎవరు కుమారుడు? అబ్రహాము కుమారుడు. అంతేకాకుండా నేడు ఈ ఇంటికి ఏమొచ్చింది? రక్షణ వచ్చిందనే మాట అంటున్నారు. అమ్మా, అబ్రహాము కుమారుడు అంటే ఆయన వంశంలో పుట్టినవాడని కాదు. అమ్మా, ఆయన వారసుడని కాదు. ఇక్కడ మరొక వాక్యం ఉంది. చదువుతారా మాట? గలతీ పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. ఎవరు అబ్రహాముకు కుమారులు? చూడండి, అటువైపు వాక్యం కూడా చదివాం. ఇప్పుడు ఇటువైపు ఒక వాక్యం. గలతీలకు రాసిన పత్రిక 3:7. విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకొనుడి. ప్రభువు మాట. ఎవరు అబ్రహాము కుమారులటమ్మా? విశ్వాస సంబంధులు. ఎవరైతే విశ్వాస సంబంధులుగా ఉంటారో వారే అబ్రహాము కుమారులు గాని, అవిశ్వాస సంబంధులు అబ్రహాము గారు కుమారులు అనిపించుకోరు. ఒకానొక సమయమందు యూదులకిని యేసయ్యకి చిన్ని ఘర్షణ జరిగింది. మాటల్లో ఘర్షణ. ఏంటో తెలుసా? యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఈ యూదులైన వారంటారు, మేము అబ్రహాము సంతానం, మేమేంటనుకుంటున్నాం అని గొప్పగా గర్వంగా చెబితే, యేసయ్య వాళ్ళతో ఒకటే మాట, మీరు అబ్రహాము సంతానం కాదయ్యా, మీరు సర్ప సంతానం అంటూ, అబ్రహాము చేసిన క్రియలు చేసిన వారే ఆయనకు సంతానం. వంశంలో పుడితే కుదరదు, ఆ యొక్క గోత్రంలో పుడితే కాదు. నిజంగా అబ్రహాము పిల్లలని ఎవరు సాక్ష్యం పొందుకోగలరో తెలుసండి? ఎవరైతే అబ్రహాము చేసిన విశ్వాస సంబంధమైన వాక్యానుసారమైన జీవితం జీవిస్తారో వారే నిజమైన వారసులు ఆయనకి. కాబట్టి ఈరోజు ఒక అన్యుడైన వ్యక్తిని ప్రభు ఏమని పిలుస్తున్నాడంటే, ఇతడు కూడా అబ్రహాము కుమారుడే, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చిందనే మాట కనబడుతుంది. దేన్ని బట్టి అంటే అతని క్రియను బట్టే. గుర్తుపెట్టుకోండి, క్రియలను బట్టే ప్రియులారా మనము విశ్వాస సంబంధులంగా తీర్చబడతాం. విశ్వాసమును బట్టి, క్రియలను బట్టి. సరే, మరి ఇక్కడ ప్రజల సాక్ష్యం ఒకటి, ప్రభు సాక్ష్యం ఒకటి. వినండి, సహజంగా ప్రతి ఒక్కరి జీవితంలో లేదా సందర్భాన్ని బట్టి 3 రకాల సాక్ష్యాలు మనం చూస్తూ ఉంటాం. ఏంటంటే, ఒక వ్యక్తి తన గురించి తాను చెప్పుకునే సాక్ష్యం ఉంటది ఒక్కొక్కసారి. నేనున్నాను అనుకుందామండి. నా గురించి నేను ఒక్కొక్కసారి చెప్పుకోవాల్సి వస్తది. అదొక సాక్ష్యం. మరో సాక్ష్యం ఏంటంటే, ఒక వ్యక్తి కోసం మనుష్యులు చెప్పే సాక్ష్యం కూడా ఉంటది. అది కూడా ఉదాహరణ చెప్తాను. నేనే ఉన్నాను, నా గురించి మీరు చెప్పే సాక్ష్యాలు కూడా ఉంటాయి. ఇక మూడవది ముఖ్యమైనది ఏంటో తెలుసండి? మనిషి కోసం దేవుడే ఇచ్చే సాక్ష్యం కూడా ప్రియులారా మనం చూడగలం. ఎన్ని రకాల సాక్ష్యాలు? ఎవరికి వారు చెప్పుకునే సాక్ష్యం, ఒక మనిషి కొరకు ఇతరులు చెప్పే సాక్ష్యం, ఒక మనిషి కోసం దేవుడు చెప్పే సాక్ష్యం. ఈ మూడింటిలో ఏది శ్రేష్టమైందంటారు? ఇంకా చెప్పాలంటే ఏది సత్యం ఉంటదంటారు చెప్పండి? అమ్మా, వినండి. ఒకవేళ మీకు ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు నేనున్నాను, నా గురించి ఏమైనా చెప్పుకోవాలి అనంటే, చెప్పమనంటే, ఒక్కొక్కసారి అవసరమైతే నేను అంటే ఉదాహరణగా అంటే మిమ్మల్ని అంటే మళ్ళీ మీరు బాధపడతారని నా గురించి నేను చెప్తున్నాను. ఒక్కొక్కసారి మరి నేను ఒకవేళ మానవునిగా ఉన్నాను కాబట్టి, ఒకవేళ కొన్ని విషయాలు సొంతంగా లేనివి కూడా నేను చెప్పుకోవచ్చేమో. ఏమో మరి ప్రియులారా, ఒక్కొక్క సందర్భంలో ఎవరైనా అంతే. అమ్మ నీ గురించి చెప్పంటే ఒక్కొక్కసారి మనం లేనివి కూడా చెప్పుకుంటా ఉంటాం. అంటే మనిషి తన కొరకు తాను ఇచ్చుకునే సాక్ష్యం పూర్తిగా సత్యం కాదు. ఒక్కొక్కసారి అందులో కూడా ఎంతో కొంత అసత్యము ఉండొచ్చు. ఖచ్చితంగా ఉంటదని నేను అనడం లేదు. ఉండొచ్చు.
రెండోది, ఒక మనిషి కోసం మరో మనిషి సాక్ష్యం ఇవ్వాలనుకోండి, అందులో కూడా పూర్తిగా సత్యం ఉంటదంటారా? ఉదాహరణకి నా గురించి మిమ్మల్ని చెప్పమన్నాననుకోండి, మీరందరూ ఒకలా చెప్పరు సాక్ష్యం. ఉదాహరణకి ఏదో సందర్భంలో మీకు అవసరమయ్యి, "అయ్యగారు ఒక రూ. 1000 ఇవ్వండని" నన్నడిగారు. నా దగ్గరుండి ఇచ్చాననుకోండి, మీరేమంటారు చెప్పండి? "అమ్మో! అయ్యగారు దేవుడమ్మా బాబు! అడిగినట్టనే ఇచ్చారు. ఎంత మంచోలో! ఇలాంటి దైవజనుడిని ప్రపంచంలోనే ఎక్కడా చూడలేదు" అంటారు. అదే గాని పొరపాటున నా దగ్గర డబ్బులు లేక, "అమ్మా! లేవు" అన్నాననుకోండి, అప్పుడు మీ మాట ఎలా ఉంటది చెప్పండి? కొందరి మాట ఎలా ఉంటది? దైవజనుడనే పేరే గాని, రూ. 1000 అడిగితే ఏం చేయలేకపోయారు ఈయన? ఇవ్వలేకపోయారు. ఈయనేం దైవజనుడు అంటే చూడండి. ఇస్తే ఒక సాక్ష్యం, ఇవ్వకపోతే మాట్లాడడం లేదా మీరు. అవునా కాదమ్మా? మనం మేలు చేస్తే సాక్ష్యం ఒకలాగుంటది. కీడు చేస్తే చెప్పండిమా, సాక్ష్యం మారిపోద్ది. అంటే మనిషి, మనిషి కోసం ఇచ్చే సాక్ష్యములో కూడా ఒక్కొక్కసారి సత్యము లోపించొచ్చు. ఒక్కొక్కసారి అని చెబుతున్నాను నేను. అన్ని సార్లు కాదు. కానీ నేనంటున్నాను, ఎన్ని సార్లయినా సరే, సాక్ష్యము మారనిది ఎవరి సాక్ష్యమో తెలుసండి? మనిషి కోసం దేవుడిచ్చే సాక్ష్యం ఏదైతే ఉందో, అందులో అసత్యమే ఉండదు. ఎందుకో చెప్పమంటారా? మనిషి పై రూపాన్ని చూసి సాక్ష్యమిస్తాడు. కానీ దేవుడేం చూస్తాడో చెప్పండమ్మా? కదా! దావీదును అభిషేకించే సమయంలో పిల్లరా, ప్రవక్త దీర్ఘదర్శి అనబడిన సమూయేలు కూడా పిల్లరా ఆయన తొందరపడ్డాడు. అన్నలను చూచి, ఎత్తు చూచి, అమ్మా వారి పై రూపం చూచి, వీళ్ళనేమో దేవుడు కోరుకున్నాడని చెప్పేసి భ్రమపడ్డాడాయన. దీర్ఘదర్శి కూడా. దర్శన వరం కలిగిన దైవజనులు కూడా ఏం చూసి మోసపోయాడమ్మా? ఎత్తును, పై రూపాన్ని చూసి మోసపోయాడు. ప్రభు అంటారు ఆ సందర్భంలో, మనుష్యులు బహిరంగాన్ని చూస్తారు. కానీ నేనేం చూస్తాను? అంతరంగాన్ని చూస్తాను. అతని ఎత్తును, పై రూపాన్ని లక్ష్య పెట్టొద్దు. నేను వీళ్ళని కాదు కోరుకున్నది. నేను కోరుకున్నది మరొకరినని 8వ వాడైన దావీదు విషయంలో దేవుడు సాక్ష్యం ఇవ్వలేదా? అంటే దీని అర్థం ఏంటమ్మా? దేవుడు సాక్ష్యమిస్తే ఏం చూసి సాక్ష్యమిస్తాడు? మనం మంచి వస్త్రాలు ధరించుకొని, సూటు, బూటు వేసుకొని, చేతిలో ఒక ఐఫోన్ ఉండి, లేకపోతే ఓ ల్యాప్‌టాప్ ఉండి, మంచి ఖరీదైన కారులో వచ్చారంటే, వాళ్ళ కోసం ఇచ్చే సాక్ష్యం వేరుగా ఉంటది. చింపురు జుట్టు వేసుకొని, సరైన బట్టలు లేకుండా, దీన స్థితిలో వచ్చాడనుకుందాం ఒక దైవజనుడు. అతని గురించి ఇచ్చే సాక్ష్యం మరొకగా ఉంటది. అంటే మనం ఏం చూసి సాక్ష్యం ఇస్తున్నాం? పై రూపాన్ని చూసి సాక్ష్యం ఇస్తున్నాం. కానీ దేవుడు ఏం చూసిస్తాడమ్మా? అంతరంగాన్ని చూచి సాక్ష్యం ఇస్తాడు. కాబట్టి ఇప్పుడు చెప్పండి, మనిషి తన కొరకు చెప్పుకునే సాక్ష్యంలో సత్యం ఉండకపోవచ్చు. మనిషి మరొక మనిషి కోసం ఇచ్చే సాక్ష్యంలో కూడా సత్యం ఉండకపోవచ్చు. కానీ దేవుడు మనిషి కోసం ఇచ్చే సాక్ష్యంలో ఖచ్చితంగా ఏముంటది? సత్యం ఉంటది. ఇప్పుడు చెప్పండి, దేవుడు లేదా ప్రభువు ఇక్కడ ఎవరి కోసం సాక్ష్యం ఇచ్చారు చెప్పండమ్మా? ఒక మనిషి కోసం. అంటే అందరూ పాపి అని ఎవరిని పిలుస్తున్నారో, ఆ పాపి అయిన మనుషుని కోసం ఈయనేం సాక్ష్యం ఇస్తున్నాడు? ఈయన పరిశుద్ధుడు అంటున్నాడని ఒక విధంగా. ఎందుకు పరిశుద్ధుడు అంటాం తెలుసా? అబ్రహాము కుమారుడు అయ్యాడంటే పరిశుద్ధుడవుతాడా? పాపి అవుతాడా? ఉదాహరణకి ఇదే లూకాసు వార్తలో 16వ అధ్యాయంలో ధనవంతుడు లాజరు కథ మనం చెప్పుకుంటా ఉంటాం. ధనవంతుడు నిజానికి అబ్రహాం వంశంలో వాడే. అందుకే పాతాళములో ఉండి ఏమని పిలిచాడు అబ్రాహాం గారిని? తండ్రి అని పిలిచాడు. అబ్రాహాము కుటుంబంలో పుట్టినోడే. కానీ ప్రియులారా అతడు ఎక్కడికి వెళ్ళలేకపోయాడో తెలుసండి? పరదేశుకి వెళ్ళలేకపోయాడు. అది పరదేశులో మాటల మాట. పరదేశులో సంఘటన. ఇదేమో పాతాళంలో సంఘటన. పాతాళములో ఉన్న ధనవంతుడు తండ్రి లేదా అబ్రహామా, తండ్రివైన అబ్రహామా అంటున్నాడు. ఆ కుటుంబంలో వాడే. కానీ క్రియలు బాగోలేదు. వెళ్ళలేకపోయాడు. కానీ లాజరు ఉన్నాడు. అతడు ప్రియులారా చాలా దీనుడు, పేదవాడు. ఈ ధనవంతుడు తిని పడవేసిన రొట్టెలతో కడుపు నింపుకొని బ్రతుకుతున్న వ్యక్తి. ఇతడు చనిపోయాక ఎక్కడికెళ్ళాడు చెప్పండి? అబ్రహాము రొమ్మున ఆనుకున్నాడు. అంటే ఎవరి కుమారుడైపోయాడైనా? ఈ క్రియలను బట్టి, భక్తిని బట్టి ఆయన అబ్రహాము కుమారుడైపోయాడు. అబ్రహాము వంశంలో పుట్టిన ధనవంతుడు మాత్రం ఒక అన్యుడు వలె అగ్నిలో కాలిపోతా ఉన్నాడు. అటు గుర్తుపెట్టుకోండి. జక్కయ్య అందరి దృష్టిలో పాపిగానే ఉన్నాడు. కానీ ఈరోజు దేవుని దృష్టిలో ఒక పరిశుద్ధుడిగా ప్రభంటారు. నేడు ఈ ఇంటికి ఏమొచ్చింది? రక్షణ వచ్చింది అంటున్నారమ్మా. రక్షణ అంటే బహిరంగ సంబంధమైన రక్షణ కాదు. చూడండి మన ఇళ్ళకి రక్షణ కోసం రక్షణ గోడలు కట్టుకుంటా ఉంటాం. దాన్ని కాంపౌండ్ వాల్ అంటాం. కాంపౌండ్ వాల్ ఎందుకు కట్టుకుంటాం? ఎవరు పడితే వాళ్ళు రాకుండా, పశువులు రాకుండా, దొంగలు రాకుండా. ఇంకా మన వాళ్ళు మన జగంపేటలోనే కొన్ని ఇల్లు మీరు చూసారా? ఏమండి? ఈ కాంపౌండ్ వాల్ పైన ఏముంటున్నాయి చెప్పండి? కరెంట్ తీగలుంటున్నాయి. కొంచెం ధనం ఉన్నవాళ్ళు, ఓపికున్నోళ్ళు ఏం చేస్తున్నారు? దొంగలు రాకుండా, మన జీవాలున్నాయి గదా కొన్ని పాడు చేసే జీవులు, కోతులు. ఈ కోతులు రాకుండా ఏం చేస్తున్నారు చుట్టూ కూడా కాంపౌండ్ వాళ్ళకి కరెంట్ వైర్లు పెట్టేస్తున్నారు. ఓపిక ఉంది కాబట్టి పెట్టుకున్నారు. అంటే బహిరంగ సంబంధమైన రక్షణ కొరకు ఎన్నో ఏర్పాట్లు చేయగలుగుతున్నారు వాళ్ళకున్న డబ్బును బట్టి. ఈ ఏర్పాటు కేవలం శారీరకంగా మనకి కాపుదల ఇవ్వగలదు.
కానీ ఆ రోజు జక్కయ్య ఇంటికి యేసయ్య ఇచ్చిన రక్షణ ఏంటో తెలుసండి? శరీర సంబంధమైన రక్షణ కాదు. నిజానికి జక్కయ్య చాలా ధనవంతుడు. ధనవంతుడు కాబట్టి ఆయన ఇల్లు చాలా గొప్పదై ఉంటది. ధనవంతుడు కాబట్టి అవసరమైతే తన ఇంటికి గొప్ప సేవకులను కూడా పెట్టుకొని ఉంటాడు. కానీ ఆ రోజు వచ్చిన రక్షణ బహిరంగ సంబంధమైన రక్షణ కాదండి. ఆత్మ సంబంధమైన రక్షణ. దేవునికి మహిమ కలుగును గాక. అంతవరకు ఆ ఇంట్లో ఉన్న వారి ఆత్మలకు రక్షణ లేదు. అంతవరకు జక్కయ్య ఆత్మీయ జీవితానికి రక్షణ లేదు. డబ్బు సంపాదిస్తున్నాడు. పేరు ప్రఖ్యాతులున్నాయి. అధికారంలో ఉన్నాడు. చాలా గొప్ప జీవితమే. కానీ ప్రియులారా, రక్షణ లేదు. కానీ ఆ రోజు జక్కయ్య ఇంటికి ఏమొచ్చింది చెప్పండి? రక్షణొచ్చింది. అబ్రహాము కుమారుడైపోయాడు. దేవుని రాజ్య వారసుడైపోయాడు. ప్రియులారా, అంటే ఆయన జీవితం మారిందా లేదా చెప్పండి? ప్రియులారా, ప్రజలు పాపి అన్న వ్యక్తిని ప్రభు పరిశుద్ధుడని చెప్పి అతనికి రక్షణ ఇవ్వగలిగారంటే ఈ కార్యం ఊరకనే జరిగింది కాదు. చాలా మంది నేనేమి పని చేయను, ఏమి ప్రయాసపడను, కానీ నాకు మాత్రం అన్ని వచ్చి పడిపోయాలి అనేవాళ్ళు ఉన్నారండి విశ్వాస జీవితంలో. ఉన్నారు లేదండి? కనీసం నేను ప్రార్థన చేయను, వాక్యం కూడా చదవను, మోకాలు కూడా వేయను, ప్రతి ఆదివారం క్రమంగాను వెళ్ళను, ప్రతి నెల సంస్కార బిందు తీసుకోను, ఉపవాసము చేయను, పండగల్లోనే ఏకీపించను. కానీ నాకు మాత్రం ఏం కావాలి? అన్నీ వచ్చేయాలనుకుంటారు. ఇది సాధ్యమా చెప్పండమ్మా? పని చేయకుండా జీతం ఎవరికైనా దొరుకుతదా? ప్రయాసపడకుండా ఫలితం ఉంటదా? పెద్దలేమన్నారు? కష్టే ఫలి. అంటే ఫలితం రావాలంటే ఏం చేయాలి చెప్పండి? కష్టపడాలి. కష్టపడకుండా ఎవరికి ఏ ఫలితం రాదండి. ఈరోజు జక్కయ్యకి ఎంతో గొప్ప ఆశీర్వాదం రావడానికి ఏమైనా కష్టపడ్డాడాయన? ఏంటి ఆయన జీవితం? ఒక్కసారి వాక్యపు వెలుగులో చాలా క్లుప్తంగా నేను ముందే చెప్పాను. పూర్తిగా వివరిస్తే 3 గంటల సమయం పడుతుంది. కానీ అంత సమయం లేదు గనక చాలా చాలా త్వరగా మీకు వాక్యాన్ని చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. శ్రద్ధగా వినండి. నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. నేర్చుకోవడమే కాకుండా దిద్దుకోవడానికి ప్రయత్నం చేయండి. జక్కయ్య జీవితం కదా ఏముంది అనుకుంటారేమో. ఎంత అద్భుతమైన జీవితం అంటే 9 వచనాల్లో వ్రాయబడిన ఈ జీవితంలో అద్భుతమైన సత్యాలున్నాయి. అయితే ముందే మీకు చెప్పాను. జక్కయ్య జీవితం 2 భాగాలన్నాను కదా! యేసయ్యను చూడకముందు జీవితం ఒకటి, యేసయ్యను చూచిన తర్వాత జీవితం ఒకటి. అసలు ఏంటి ఈయన జీవిత ప్రారంభం? ఒక్కసారి ఈయన గురించి మీకు పూర్తిగా తెలియాలంటే, ఆయన గురించి ఏం వ్రాయబడిందో ఒకసారి అంతా చదువుతాను. 9 వచనాలు. పెద్ద భారమేం కాదు. నేను చదువుతున్నాను. బైబిల్ గ్రంథాలు తెరవండి. నేను చదువుతున్నప్పుడు మీరు కూడా ఆయన గురించి అసలు ఏం వ్రాయబడింది? ఏంటి ఆయన జీవితం? ఒక్కసారి మనం చూద్దాము. చదివిన తర్వాత మీకు చాలా వరకు అర్థమైపోద్ది. అప్పుడు వాక్యం సులువుగా మీకు వివరించడానికి వీలవుతుంది. బైబిల్ అందరూ తెచ్చారమ్మా? ఒకసారి మీ చేతిలో ఉన్న బైబిల్ ఒకసారి చూపిస్తారమ్మా? ఒక్కసారి. బైబిల్ గ్రంథాలు అందరి చేతిలో ఉన్నాయా లేదా నాకు తెలియాలి. బైబిల్ పండగ నెలలో ఉన్నాం మనం. మతోద్ధారణ పండుగ నెల. ఇది దిద్దుబాటు నెల. బైబిల్ లేకుండా దిద్దుకునే అవకాశం లేదు. గుర్తించండి బైబిల్. అర్థం లేకుండా మన ముఖాన్ని దిద్దుకోగలమా? అమ్మా మీరు మందిరానికి వచ్చేటప్పుడు మీ అందరూ ఏం చూసుకొని వచ్చారు? మీరే కాదు. అవసరమైతే నేను కూడా చూసుకొని రావాలి. ఎందుకు? నేను సంఘం ముందుకు వెళ్తున్నాను. నా తల సరిగా ఉందా లేదా? నా ముఖం సరిగా లేదా? నా వస్త్రం సరిగా ఉందా లేదా? అద్దం చూడడం తప్పేమి కాదు. అద్దం మనల్ని ఏం చేస్తదో తెలుసండి? దిద్దుతది. ఏమైనా శారీరకమైన లోపాలుంటే దిద్దుతది. అవకాశం ఉన్నంత వరకు దిద్దుకునే అవకాశం ఉంది. మరి శారీరక లోపాలు దిద్దుకోవడానికి బహిరంగ సంబంధమైన గాజు అద్దం ఉపయోగపడితే, అంతరంగ ఆత్మీయ జీవితాన్ని దిద్దుకోవడానికి ఉపయోగపడే అద్దం ఏంటి చెప్పండి? దేవుని వాక్యమే. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి దేవుని వాక్యం అనే అద్దం అందరి చేతిలో ఉండాలి. సహజంగా అమ్మా స్త్రీల హ్యాండ్ బ్యాగులు గాని చెక్ చేస్తే ఖచ్చితంగా ఎంత మొక్కైనా ఏముంటది? ఒప్పుకోండమ్మా పర్వాలేదు. అమ్మా ఈ మధ్య మగోళ్ళు కూడా కూడబెట్టుకొని తిరుగుతున్నారు అద్దాలు. అమ్మా కాబట్టి ఎందుకంటే స్త్రీలకి అద్దం అంటే చాలా ఇష్టమట. అందుకే మీకు తెలుసా పిల్లరా, ప్రత్యక్షపు గుడారము నిర్మాణం చేస్తున్న సమయంలో ఇత్తడి గంగాళం చేయడానికి దేవుడు ఏం వాడమన్నారో తెలుసా అండి? ప్రత్యక్ష గుడారంలో సేవ చేయడానికి వచ్చే సేవకురాల అద్దాలన్నీ తీసేసుకొని వాటితో గంగాళం చేయమన్నారంటే ఈ సేవకురాలు అనబడిన వారు కూడా కొంతమంది ఏం పట్టుకుని వదలడం లేదట. ఆ రోజుల్లో గాజు లేదు కాబట్టి ఇత్తడిని అద్దంగా చేసుకుని వాడుకునేవారు. వీళ్ళు దేవుని మందిరానికి రాకుండా, దేవుని స్తుతించకుండా, దేవునికి బలులు అర్పించకుండా ఇళ్ళ దగ్గర అద్దాలు పట్టు కూర్చుంటున్నారని దేవుడు ఏం చేయమన్నాడు తెలుసా మోషే గారితో? సేవకురాళ్ళ ప్రత్యక్షపు గుడారము దగ్గర సేవించడానికి వచ్చిన సేవకురాలు అందరి అద్దాలు తీసుకుని దాంతో గంగాళం చేయమన్నారు. గంగాళం చేసి అందులో ఏమేయాలి? గంగాళంలో ఏమేస్తారమ్మా? నీళ్లు. ఇప్పుడు గంగాళం దగ్గరికి వచ్చి చూస్తే నీళ్లుంటాయి. నీళ్ళలో చూస్తే ఏం కనబడుతుంది చెప్పండి?
అది. కాబట్టి దేవుని ఉద్దేశ్యం ఏంటంటే, నీ ఇంటిలో అద్దం ముందు గాదు నువ్వు ఉండాల్సింది. దేవుని సన్నిధిలో కూడా నీరు కూడా ఒక అద్దమే. నీరంటే ఏంటి చెప్పండి? వాక్యము. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పండి. మనం ఈ నెలలోనే వాక్యము దేనికి పోలుకోమని చెప్పుకుంటాం. వాక్యం చాలా పోలికలున్నాయి. అద్దము వంటిది, సుత్తి వంటిది, నూనె వంటిది, తేనె వంటిది ఎన్నో ఉన్నాయి గదా! ఇవన్నీ వింటాం మనం. ఈ నెలలో వింటాం. బైబిల్ పండగ దినాన. కాబట్టి వినండి. ఇంటి దగ్గర నీవు అద్దాల దగ్గర ఉండిపోకు. నువ్వు మందిరానికొచ్చే మందిరంలో కూడా ఒక అద్దం పెట్టాను. ఏంటది? గంగాళంలో నీరు. నీరేంటమ్మా? వాక్యం. కాబట్టి ఏం చేయాలట? నీవొచ్చి వాక్యం అనే నీటిలో నిన్ను నువ్వు చూసుకొని నువ్వు సరిచేసుకో. అందుకే చూడండి సేవకురాళ్ళ అద్దాలు తీసుకొచ్చి గంగాళం చేసేసారు దేవుడు. కదా! కాబట్టి ఇప్పుడు వినండి. మనం చూసుకోవాల్సిన అద్దం ఏంటి చెప్పండి? వాక్యమనే అద్దం. వాక్యమనే అద్దం పక్కన పడేస్తున్నారు చాలా మంది. అమ్మా ప్రియులారా, అద్దం ఎక్కడుందో తెలుస్తుంది గానీ, బైబిల్ ఎక్కడుందో తెలుస్తలేదు కొంతమందికి. ఈ మధ్య కొంతమంది మందిరానికి బయలుదేరే ముందు పిల్లల్ని అడుగుతున్నారు. అమ్మా నా బైబిల్ ఏదే అంటున్నారట. అంటే ఈళ్ళ బైబిల్ ఎక్కడెట్టుకున్నారో ఈళ్ళకి తెలుస్తలేదమాట. తెలుసండి? అదే మరి ఫోన్ ఎత్తుక్కుంటారా? అద్దాలు ఎత్తుక్కుంటారా? అయి కళ్ళ ముందుంటాయి. కానీ బైబిల్ మాత్రం ఒక అరగంట ఎతికితే గాని దొరకదండది. ఎందుకు దొరకదంటే, మందిరం నుంచి వెళ్ళగానే అలా విసిరేయడమే. ఎక్కడుంటాయో బైబిల్ తెలీదు. ఎక్కడ పెడతారో తెలీదు. పవిత్ర గ్రంథాన్ని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి చెప్పండి? ఈరోజు నువ్వు దేనికి విలువిస్తున్నావో, ఆ విలువే నీకుంటది. అది గుర్తుపెట్టుకోండి. సరే. పిల్లరా ఒక్కసారి నేను చదువుతున్నాను చూడండి. సమయం వృధా అవ్వకుండా. లూకా సువార్త 19వ అధ్యాయం. నేను మైక్‌లో చదువుతున్నాను గదా! మీరు మనసులో చదువుకోండి. ఆయన సంచరించుచు యెరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడనైన జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరెను గాని పుట్టివాడైనందున జనులు గుంపుకూడి ఉండుట వలన చూడలేకపోయాను. అప్పుడు యేసు ఆ త్రోవలో రానయుండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడు చెట్టెక్కెను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జకయ్యా త్వరగా దిగుము. నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా, అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. అందరూ అది చూచి, ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయ వెళ్ళునని చాలా సనుక్కొనిరి. జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము పేదలకిచ్చుచున్నాను. నేనెవని యొద్ద నేనును అన్యాయముగా దేనినైనను తీసుకొనిన ఎడల అతనికి 4 గంతలు మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పెను. అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే. ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. చాలు. 9 వచనాలు చదివాను కదా! మీరు మనసులో చదువుకున్నారా? లైవ్‌లో ఉన్న వాళ్ళు చదివారా? సరే. చదవకపోతే మరలా చదువుకోండి. సరే. ఈ 9 వచనాల్లో మొత్తం జక్కయ్య జీవితం అంతా మనకు కనబడిపోతది. ఇందులోంచి మనకి వర్తమానం ఉంటది. చూడండి ఈ చదివిన వాక్యాలు చూస్తే జక్కయ్య ఆయనలో ఉన్న కొన్ని లోపాలు మొదటగా మనం చూద్దాం. మరి నిజానికి ప్రతి మనిషిలో కూడా ఏదో ఒక లోపం ఉంటూనే ఉంటుంది. సమయం వచ్చినప్పుడు, అవకాశం వచ్చినప్పుడు దాన్ని ఏం చేయగలగాలంటే సరిదిద్దుకోగలగాలి. కొంతమందికి అవకాశం దొరికినా దిద్దుకోరండి. దిద్దుకునే అవకాశం దేవుడు అందరికి ఇస్తాడు. దిద్దుకోరు. మనం గతంలో విన్నాం. ఆదామవ్వలకి తప్పు దిద్దుకునే అవకాశం దేవుడిచ్చి ఎందుకు చేస్తారు ఈ పని అన్నప్పుడు ఒకరి మీద ఒకరు నేరం వేసుకున్నారే గాని వారి నేరాన్ని ఒప్పుకోలేదు. వాళ్ళ పెద్ద కుమారుడైన మరి కయ్యను కూడా తప్పు చేశాడు. ఆయన కూడా అడిగాడు. ఏంటి మీ తమ్ముడు ఎక్కడంటే అప్పుడైనా ఆయన దిద్దుకోలేదు. దేవునికి గర్వంగా సమాధానం చెప్పాడు. చూడండి ప్రియులారా, కొందరున్నారు బైబిల్‌లో వ్యక్తులు అవకాశం కలిగినప్పుడు దిద్దుకున్నారు, దీర్ఘాయుష్యులు కలిగారు. దిద్దుకోని వాళ్ళందరూ దీర్ఘకాల చింతలోనే ఉన్నారు బైబిల్‌లో మీరెక్కడ చూడండి. ఏ వ్యక్తిని చూడండి. దిద్దుకున్న వాళ్ళు దీర్ఘాయుష్మంతులయ్యారు. దిద్దుకోని వారు దీర్ఘకాల చింతలో పడిపోయారు. సరే. ఈ చక్కని జీవితం చూస్తే మొదట ఆయనలో ఉన్న కొన్ని పరిస్థితులు మనం చూద్దాం. చూస్తే ప్రియులారా, ఈయన జీవితం మొదట ప్రియులారా యెరికో నివాసి. ఏ ఊరికి చెందినోడమ్మా? యెరికో పట్టణానికి చెందినోడు. యెరికో అనేది బైబిల్ గ్రంథంలో ఒక శాపగ్రస్తమైన పట్టణం. దేవుడు శపించాడు. ఒక ప్రాంతానికి దీవెనైన శాపమైన దేన్ని బట్టి వస్తదో తెలుసా? ఆ ప్రాంతంలో ఉన్న ప్రజల పనులను బట్టి, పరిస్థితులను బట్టి, వారి యొక్క అపరాధాలు బట్టి లేదా వారి భక్తిని బట్టి దీవెన రావాలంటే వారిలో ఉన్న భక్తి కారణం. శాపం రావాలంటే వారిలో ఉన్న భక్తిహీనత కారణం. అందుకే ఇశ్రాయేలీయులు యెరికో పట్టణాన్ని ముట్టడి వేసినప్పుడు ప్రభు ఒకటే మాట చెప్పారు. ఇది శాపగ్రస్తమైన పట్టణం. దీనిలోనిది మీరు ఏది ఆశించొద్దు. ఎంత విలువైందైనా సరే ఏం చేయాలి మీరు? కాల్చివేయండి అంటే ఒక యవనస్తుడు. ఆయన పేరు ఆకాన్.
ఈ ఆకాన్ ఏం చేస్తాడో తెలుసా అండి? కొన్ని వస్త్రాలు చూసి ఆశపడ్డాడు. కొంత బంగారం చూసి ఆశపడ్డాడు. కొంత వెండి చూసి ఆశపడ్డాడు. అమ్మ సహజంగా వస్త్రాలు, బంగారం, వెండి ఎవరికి ఇష్టమవుతాయి? గతంలో మీకు ఒకసారి చెప్పానమాట. అమ్మ వస్త్రాలన్నా, బంగారమైన, వెండైనా మగోళ్ళకి ఇష్టమా? ఆడోళ్ళకి ఇష్టమా? చూసారు విచారం ఏంటంటే మగాయనకి ఇష్టమయ్యే ఇవన్నీ కూడా. అసలు ఇవి ఇష్టపడేది ఎవరంటే ఆడోళ్ళకి. అంతే కదమ్మా! బట్టలు కొట్టుకెళ్ళినా, బంగారం కొట్టుకెళ్ళినా, వెళ్లి కొట్టుకెళ్ళినా గమ్మున రాలేం మనం. మనం అంటే ఆడోళ్ళమ్మా మేం కాదు. మాకెళ్ళాలంటే భయం. ఆడోళ్ళతో ఎళ్ళాలంటే ఇంకా భయం నాకు. అందుకే ఎప్పుడు అమ్మగారితో నేనెళ్ళను. అమ్మా ఇంకెవరినైనా తీసుకెళ్ళంటాను. ఎందుకంటే సహనం కోల్పోతానమాట. ఎందుకంటే మీకున్నంత సహనం బట్టల కొట్టులో, బంగారం కొట్టులో మీకున్నంత సహనం అమ్మా నిజానికి మగాళ్ళకుండదు. నిజంగా ఎంత సహనమో! సరే మంచిది. మీకున్న ఆసక్తి రూ. 10 పెట్టుకెళ్ళినా 10 గంటలు ఉండగలరు మీరు. అమ్మా రూ. 100 వస్తువు కోసం కూడా రోజంతా ఉండగలరు. కొన్ని చోట్లంటారు, "అమ్మా కొట్టు కట్టే టైం అయిపోయింది తల్లి, ఎళ్ళిపో తల్లి" అంటున్నారట. అప్పుడప్పుడు నాకు చెప్తూ ఉంటారు కొంతమంది. కొట్టు కట్టేసినా సరే మా వోళ్ళు రావట్లేదు అయ్యగారు. ఏం చేయమంటారంటే నేనంటాను, "బాబు మీరెళ్ళకండి. ఎవరో ఒకళ్ళని ఎళ్ళమా." అంటే ఎందుకు నేను చెప్తున్నానంటే సహజంగా స్త్రీలకి ఏమంటే ఇష్టం చెప్పండమ్మా? వస్త్రమన్నా, బంగారమన్నా, వెండైనా ఇష్టం. అలాంటిది స్త్రీలు ఇష్టపడాల్సింది ఇక్కడ ఎవరు ఇష్టపడ్డారో తెలుసా? ఒక పురుషుడు ఇష్టపడ్డాడు. అమ్మా! తన భార్యకి అడగలేదు. కానీ వద్దన్న వాటిని, విలువైన వాటిని బంగారం, వెండి, ఈ వస్త్రాలు తీసుకొని తన గుడారంలో దాచుకున్నాడు. నిజానికి దేవుడు వద్దన్నాడు. యెరికో పట్టణంలో ఏది ఆశించొద్దంటే దాచుకున్నాడు. అతడు చేసిన తప్పుకి మొత్తం చిన్న ఊరు హాయి అనే ఊరండి అది. ఎన్నో పెద్ద పెద్ద పట్టణాలు జయించినోళ్ళు ఈ వ్యక్తి చేసిన తప్పుకి ఓ చిన్న ఊరు జయించలేక అవమానంతో తిరిగొచ్చేస్తే యెహోషువ ఏడ్చాడు. తండ్రి ఏంటిది? పెద్ద పెద్ద పట్టణాలు జయించాం. మేము పెద్ద పెద్ద రాజులు జయించాం. ఈ చిన్న ఊరు జయించలేకపోయామంటే కారణం ఎవరిది? శాపగ్రస్తమైన వాటిని ఆశించినందుకు, ఒక్కరు ఆశించినందుకు మొత్తం అపజయం ఎంతమందికొచ్చిందండి? దేశానికొచ్చేసింది. చాలా మంది చనిపోయారు. ఆ తర్వాత బయటపడ్డదనుకోండి. బయటపడిన తర్వాత అతడు ఆకోరు లోయలో తోయబడి తప్పు చేసిందొకడే. అతనితో పాటు భార్య, పిల్లలందరూ కూడా ఆకోరు లోయలో తోయబడి రాళ్లతో కొట్టి చంపబడ్డారు. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేశానంటే యెరికో గురించి చెప్పాలి కాబట్టి. యెరికో శాపగ్రస్తమైన పట్టణం. అందులో ఏది వద్దన్నాడు దేవుడు. అలాంటి శాపగ్రస్తమైన పట్టణంలో నివాసం ఉంటున్నాడు. అయితే ఒక మాట చెప్పనా? మనం నివసించేది శాపగ్రస్తమైన పట్టణమైనా, ఆ శాపగ్రస్తమైన పట్టణంలో శాపము, లోపము, పాపము అంటకుండా బ్రతకగలగాలండి. అది దేవుని పిల్లల గొప్పతనం. ఇప్పుడు చూడండి ఉదాహరణకి సముద్రం నిండా నీరుంటది. ఆ నీటిలో ఓడుంటది. ఇప్పుడు నీళ్ళ మీద ఓడుండొచ్చు గానీ, ఓడలోకి ఏమి రాకూడదు? మాట్లాడాలి. నీళ్లు రాకూడదు. ఓడ నీళ్ళ మీద ఉండొచ్చు. కానీ నీళ్లు ఎక్కడికి రాకూడదు? ఓడలోకొస్తే ఓడేమైపోతది? మునిగిపోద్ది. అలాగే మనం దేవుని పిల్లలమే. లోకంలో ఉన్నాం ప్రస్తుతం. దేవుడు ఇక్కడ ఉండమని పంపించారు. మనంతట మనం రాలేదు కదమ్మా! ఎవరైనా మీకు మీరు వచ్చినోళ్ళు ఉన్నారా ఈ లోకానికి చెప్పండి? అయ్యగారు మీరొచ్చారు లేదు గానీ నేను మాత్రం కావాలనుకుని వచ్చానన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. దేవుడు పంపితేనే వచ్చాం. దేవుడు పంపాడు ఉండండిక్కడ. జాగ్రత్తగా ఉండండి. అని లోకానికి పంపించాడు. అయితే మన జాగ్రత్త ఏమై ఉండాలో తెలుసా? లోకములో ఉన్నప్పటికిని లోకము మనలోకి రాకూడదు. మనం లోకంలోనే ఉన్నాం. లోకములోంచి వెళ్ళే రోజు ఒక రోజుంది. ఆ వెళ్ళే వరకు కూడా మనలోకి ఏమి రాకూడదు తెలుసండి? లోకము రాకూడదు. బైబిల్ గ్రంథంలో కొందరున్నారండి. పిల్లారా ఇదే యెరికో పట్టణం గురించి చెప్పుకోవాల్సొస్తే పాపి అయినప్పటికిని దేవుని కొరకు జీవించిన ఒక వ్యక్తి, యేసుక్రీస్తు ప్రభువారికి వంశావళిలోకి చేరిన ఒక వ్యక్తి ఉంది. విశ్వాస వీరుల జాబితాలో ఆమె పేరు వ్రాయబడింది. ఎవరైనా గుర్తు చేస్తారా? రాహాబు. వెరీ గుడ్. అమ్మా రాహాబు వృత్తిని బట్టి అంతవరకు తనకి తెలియకో, తెలుసో తన కుటుంబాన్ని పోషించుకోవడానికి ఒక పాపపు వృత్తిని ఎన్నుకుంది. ఒకరోజు విన్నదండి. దేవుని గురించి విన్నది. దేవుని ప్రజల గురించి విన్నది. ఆ దేవుని ప్రజల్లోంచి ఇద్దరు వేగులు వారు తన పట్టణానికొచ్చి వేగు చూడడానికొస్తే విశ్వాసంతో వాళ్ళిద్దరిని చేర్చుకుని వాళ్ళతో అద్భుతమైన యెహోషువ గ్రంథంలో ఉంటదండి. ప్రియులారా నిజంగా ఆమె మాటలు దేవుడు మీకు జయమిస్తాడని నేను నమ్ముతున్నాం. ఒకరోజు మా పట్టణం అంతా మీ వశమైపోద్ది. కానీ నేనేం కోరుకుంటున్నానంటే నేను నా ఇంటి వారు ఈ మిగిలిన వారితో మేమేమైపోకూడదు? చావకూడదు మేము. మేము బ్రతకాలని కోరుకుంటున్నాను. పోయిన వారం విన్నాం. చిన్న కుమారుడు ఏం కోరుకున్నాడో తెలుసమ్మా? దూరదేశానికి వెళ్ళి అన్ని నష్టాలొచ్చేసాక ఆయన ఒకటే మాట అన్నాడు కదా! ఏమని? "నేను ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను. కానీ నేను చావకూడదు. నేనేమవ్వాలి? బ్రతకాలి. బ్రతకాలంటే ఎవరి దగ్గరికెళ్ళాలి? చెప్పండి. నా తండ్రి ఇంటి దగ్గర అనేక మంది కూలివాండ్రకు అన్నం ఎలా ఉంది? సమృద్ధిగా ఉంది. సమృద్ధి, సమృద్ధి. మన అమ్మగారు చెప్పారు వాక్యం. సమృద్ధి. ప్రియులారా
నా తండ్రి దగ్గర సమృద్ధి ఉంది. ఏ సమృద్ధి అంటే నేను బ్రతికేంత సమృద్ధి. ఈరోజు వినండి, దేవుని పిల్లలమైన మనందరి సమృద్ధి ఎక్కడుందో తెలుసా? దేవుని సన్నిధిలో. నమ్మితే దేవునికి స్తోత్రాలు చెప్పండి. దేవుని మహిమపరచండి. మన్నా చెప్పండమ్మా. కానీ విచారం ఏంటో తెలుసా? మనకి కావలసిన సమృద్ధి దేవుని సన్నిధిలో ఉందని తెలిసి కూడా ప్రతి ఆదివారం క్రమంగా రాలేకపోతున్నారు కొంతమంది. ప్రతి శుక్రవారం క్రమంగా రాలేకపోతున్నారు. ప్రతి నెల సంస్కార బిందు తీసుకోలేకపోతున్నారు. ఎంత విచారం అండి! తెలియక పడిపోతే వేరు. తెలిసి కూడా ఈరోజు మనం సమృద్ధి కలిగిన చోటికి రాలేకపోతున్నామంటే ఎంత విచారం అండి! పౌలు గారంటారు, తెలియక చేసితిని గనుక క్షమించబడ్డాను అన్నారు. అంటే తెలిసి చేస్తే ఏమి లేదు మనకి? దేవుని సన్నిధిలో సమృద్ధి ఉందని తెలిసి కూడా ఈరోజు ఏవండి, ఏదో పనుందనో, ఏదో ప్రయాణం ఉందనో, ఏదో విషయంలో మీరు మందిరానికి దూరం అవుతున్నారంటే మీ సమృద్ధి మీరే పోగొట్టుకుంటున్నారు. గుర్తుపెట్టుకోండి. నా మందిరంలో ఉన్న సమృద్ధితో వారిని నేను దీవిస్తాననే వాగ్దానం దేవుడు చేశాడు. మందిరంలో ఏముందమ్మా చెప్పండి? మందిరంలో సమృద్ధి ఉంది. నీ జీవితంలో ఎలాంటి సమృద్ధి కావాలన్నా మందిరమే ఆధారం, దేవుని సన్నిధి ఆధారం, వాక్యమే ఆధారం, ప్రార్థనే ఆధారం, సంస్కార బిందే ఆధారం, కన్నీటి ప్రార్థనే ఆధారం, ఉపవాస ప్రార్థనే ఆధారం, దైవ కార్యాలే ఆధారం. అది గుర్తుపెట్టుకోండి. సరే, ఆ కుమారుడు తండ్రి దగ్గరికి వచ్చాడు, బ్రతకాలని కోరుకున్నాడు. ఇక్కడ కూడా రాహాబు కూడా ఏం కోరుకుంటుందో తెలుసండి? తాను ఇంటి వారు ఏమవ్వాలనుకుంటుందమ్మా? తాను వేశ్య అయినప్పటికీ, పాపి అయినప్పటికీ మేము బ్రతకాలని కోరుకుంటుంది. కోరుకుని ఇక తన జీవితాన్ని మార్చుకుని మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి అని బ్రతిమాలుతుందండి. చూసారా? అదే పట్టణంలో ఉంది. కానీ చూడండి, ఆమె జీవితం ఎలాగుంది, ఆ పట్టణానికి యుద్ధం చేయడానికి వెళ్ళిన ఈ ఆకాను జీవితం ఎలాగుంది చూడండి. వద్దన్నదాన్ని ఆయన ఆశిస్తున్నాడు, ఈమె వదులుకుంటుంది. అందుకే రాహాబు ఆమె కుటుంబం అంతా ఏం చేయబడ్డదో తెలుసండి? మన ఇశ్రాయేలీయులు వెళ్లి దండెత్తినప్పుడు ఆ రక్షించబడ్డారు. రక్షించబడ్డమే కాదు, ప్రియులారా, వారందరూ కూడా ఇశ్రాయేలులతో కలిసి ప్రయాణం చేశారు. చివరికి ఇశ్రాయేలీయుల కుటుంబంలో చేరిపోయింది ఆమె. యేసు ప్రభువారి తల్లుల వరుసలో కూడా ఆమె చేరుకుపోయింది. దేన్ని బట్టి అంటే ప్రియులారా, ఆమె భక్తిని బట్టి. ప్రభు ఒక వాక్యంలో ఒక మంచి మాట ఉంది. వేశ్యనైనా క్షమిస్తాను, కానీ ఏం క్షమించను? వేషధారణ క్షమించను అన్నారు. గుర్తుపెట్టుకోండమ్మా. పాపము చేశానని ఒప్పుకుంటే వేశ్యనైనా క్షమిస్తాడు ఆయన. క్షమించలేదా? ఒకరోజు ఒక వేశ్యను పట్టుకొని తీసుకొచ్చారు ఆయన దగ్గరికి. అందరూ రాళ్ళతో కొట్టి చంపాలనుకున్నారు. కానీ యేసయ్య మాత్రం క్షమించాడు ఆమె కదా! కాబట్టి ఆయన క్షమించే దేవుడండి. గుర్తుపెట్టుకోండి. చాలా మంది అంటున్నారు, మరి చాలా మంది పాపులు ఉన్నారు కదా బైబిల్‌లో, పరిశుద్ధ గ్రంథం ఎలాగంటున్నారు. గుర్తుపెట్టుకోండి. మనుషులు పాపం చేశారు గాని దేవుడెక్కడ పాపం చేసినట్టు లేదు. అమ్మా, బైబిల్ గ్రంథ చరిత్రలో చూడండి. మనుషులు స్వాభావికంగా పాపం చేశారు. అయితే దేవుడు వారి పాపాలు దాచిపెట్టకుండా ఎవరు ఏ పాపం చేశారో, ఎవరు ఎలా మారారో వాళ్ళ జీవితాన్ని చాలా తేటగా చూపించాడు. కానీ ఆయనలో మాత్రం ఏం లేదు చెప్పండి? పాపము లేదు. మనం చూడాల్సింది మనుషులనా చెప్పండి? దేవుడినా? మనుషుల్ని చూస్తే ఏదో లోపం కనబడుతుంది. ఎంతో గొప్ప మనిషిని చూడండి, ఏదో లోపం కనబడుతూ ఉంటది. కానీ మనం చూడవలసింది ఎవరిని? అమ్మా, ఎవరిని చూడండి? చూడండి, ఆ కోరికే జక్కయ్య జీవితాన్ని మార్చేసింది చెప్తున్నాను. కాబట్టి ఈరోజు మన జీవితంలో పాప స్థలములో అంటే లోకములో ఉంటున్న మనలోకి ఏమి రాకూడదు చెప్పండి? ఇది నా మాట ఉద్దేశ్యం ఏంటంటే, మనం శపించబడిన లోకములో ఉన్నా సరే మనలోకి ఏమి రాకూడదు? లోకం రాకూడదు. కనుక లోకములోనే ఉన్నాం. కానీ లోకం నుంచి వేరయ్యే వరకు కూడా పవిత్ర జీవితం జీవించాలి. ఎరుకో పట్టణంలో ఉన్నాడు. కానీ ఎరుకో పట్టణంలో ఉన్న ఆయన జీవితంలో కొన్ని లోపాలు ఏంటంటే వినండి. సుంకపు గుత్తదారుడు ఆయన. సుంకం అంటే పన్ను. పన్ను వసూలు చేసే పని. అమ్మా వినండి. పన్నులు వసూలు చేయడం, పన్నులు కట్టడం తప్పైతే కాదు. పన్నులు కట్టాల్సిన బాధ్యత ఉంది. ఒకసారి ప్రభువును కొందరొచ్చి అడిగారు, కైసరుకు పన్ను ఇవ్వడం న్యాయమా కాదా అని అడిగారు. అంటే కైసర్ అంటే ఎవరు? రాజు. రాజు గారికి అంటే ప్రభుత్వానికి పన్ను ఇవ్వచ్చా లేదా అని అడిగారు. అడిగితే ప్రభు ఏమన్నారు తెలుసండి? కైసరువి కైసరుకి ఇవ్వండి. రెండో చెప్పండమ్మా, దేవునివి దేవునికి ఇవ్వండి. అమ్మా, ప్రభు అన్న మాట ఎంత తేటగా ఉంది. అధికారులకు ఇవ్వాల్సింది అధికారులకు ఇచ్చే, ప్రభుత్వానికి కట్టాల్సింది ప్రభుత్వానికి కట్టే, దేవునికి కట్టాల్సింది దేవునికి కట్టు. అమ్మా, మీకు తెలుసా, మనకి తెలియకుండానే చాలా రకాల పన్నులు మనం తెలియకుండానే కడతా ఉంటాం. అప్పుడప్పుడు మాకు ఇంటి పన్ను వస్తూ ఉంటది. ఇంటి పన్ను వచ్చినప్పుడు చూస్తే అందులో గ్రంథాలయం పన్ను అని ఉంటది. అది ఎక్కడుందో తెలియదు నాకు జగంపేటలో. ఆ పన్ను తెచ్చిన వాళ్ళని అడిగాను, బాబు గ్రంథాలయం ఎక్కడుందంటే ఒకప్పుడు ఉండేది అయ్యారు, ఇప్పుడు లేదండి. మరి లేనప్పుడు పన్ను ఎందుకంటే అంతే కట్టాలండి అంటాడు. నీటి పన్ను, కుళాయి పన్ను అంటాడు. మాకు కుళాయే లేదు. కుళాయి లేకపోయినా నేనేం కడుతున్నాను? కుళాయి పన్ను కడుతున్నాను. వీధి దీపాల పన్ను అని ఉంటది. మాకసలు వీధి దీపాలు లేవు ఈ రోడ్డుకి. అమ్మా, అయినా ఏం చేస్తున్నాం? అర్థం ఏంటంటే, మనం వాడుకోకపోయినా కొన్నింటికి ఏం కట్టాలి? తప్పదు. నేను కట్టనంటే ఊరుకుంటాను చెప్పండి? ఉదాహరణకి కరెంటు బిల్లు కడుతున్నామమ్మా. చెప్పండమ్మా, కరెంటు బిల్లు ప్రతి నెల
క్రమంగా కట్టనోళ్ళు ఎవరున్నారు ఇక్కడ చేతులు ఎత్తండి. కరెంటు బిల్లు ప్రతి నెల క్రమంగా కట్టనోళ్ళు ఎవరున్నారని అడుగుతున్నాను. ఎవరైనా ఉన్నారా? ఎందుకు మీరు ప్రతి నెల క్రమంగా కడుతున్నారు? కట్టకపోతే ఏం చేస్తారమ్మా? కరెంట్ వాళ్ళొచ్చి ఫీజు తీసుకెళ్ళిపోతే లైట్లు ఎలగవు, ఫ్యాన్ తిరగవు. అంతకంటే ప్రమాదం ఏంటంటే డబ్బాలుంటాయి కదా మన ఇంట్లో, అవి మాగవుమాట. అది మాగకపోతే గుండెలు బదలాసిపోతాయి కొంతమందికి. అమ్మా సీరియల్లు చూడకుండా ఉండలేరా? కరెంట్ గాని లేదనుకోండి, దాని విషయంలో ఎంత వేదనైపోతుందో. అలాగే సెల్ ఫోన్‌లు పనిచేయవు. అందుకే నెల నెల క్రమంగా ఏం కట్టేస్తున్నారు మీరు? కరెంట్ బిల్ కడుతున్నారు. మరి దేవునికిచ్చే బిల్లు కడుతున్నారా? ఆలోచన చేయండి. కొంతమంది కైసరిది కైసరికిస్తున్నారు గానీ, దేవునికి ఇవ్వాల్సింది మాత్రం దేవునికి ఇలా ప్రభు అన్నారు తోటగా, "కైసరు కైసరికివ్వండి, దేవునివి." ఎందుకంటే దేవుడంటే లోకువ. చూడండి చాలా మంది చేసే పొరపాటు చెప్తున్నాను సమయం వచ్చింది కాబట్టి. మన చేతికి దేవుడు జీతమో, ప్రతిఫలమో మరి ఇచ్చిన వెంటనే మొట్టమొదట మనం చేయాల్సిన పనేంటో తెలుసా? ముందు అందులో దేవుని భాగమెంతో దశమ భాగం అనుకుంటావో, కృతజ్ఞత కానుకుంటావో, ఏమనుకుంటావో నువ్వేమనుకుంటే అది దేవునికి ప్రక్కన తీసి పెట్టేయాలి ముందు. ఆ తర్వాత మిగిలింది నువ్వు వాడుకోవాలి. కొంతమంది ఏంటో తెలుసా? అన్ని ఖర్చులయిపోయాక మిగిలితే అప్పుడు దేవునికిస్తారు. ఏది కరెక్టో చెప్తారమ్మా? సందర్భోచితంగా అడుగుతున్నా. ముందు దేవునిదా? తర్వాత ముందు మనుషులకివ్వాలా? దేవునికిచ్చేసామనుకోండి, మనదింకా మిగులుతది. మీరు గమనించుకోండి. ముందు మనమంతా వాడేసుకొని దేవునికిద్దామంటే ఏముండదు. అప్పుడు అనుకుంటాం, వచ్చే నెల ఇద్దాంలే 2 నెలలు అంటారు. ఎక్కడవుతది? ఈ నెలే నువ్వు వెళ్ళినప్పుడు వచ్చే నెల ఇవ్వగలవా? గుర్తుపెట్టుకోండి ప్రభు అన్నారు. దేవునికి, మనుషులు మనిషికి ఇమ్మన్నారు. పన్ను గురించి చెబుతున్నాను. ఒకసారి పన్ను కట్టించుకునేవారొచ్చి పేతురు గారిని అడిగారు, "మీ బోధకుడు పన్ను కట్టడా?" అని అడిగారు. మత్తయి సువార్త 17వ అధ్యాయం 27వ వచనంలో. ప్రభు ఏమన్నారు తెలుసా అండి? పేతురు గారిని పిలిచి, "పేతురు సముద్రానికి వెళ్ళు. ఒక గాలం పట్టుకుని వెళ్ళు. గాలం వేయి. ఒక చేపొస్తది. ఆ చేప మొప్పలో ఏముంటదంటే షెకెలు అనే నాణెం ఉంటది. వాళ్ళు వాడే నాణేల పేరేంటి షెకెలు. మనం వాడే రూపాయలు కదా! షెకెలు దొరుకుతది. నువ్వు అర షెకెలు నీ కోసం, అర షెకెలు నా కోసం నువ్వేం చేయాలి? పన్ను కట్టే అన్నారు. పన్ను కట్టమని చెప్పారు యేసయ్య. పన్ను కట్టారు కూడా. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, ప్రభువు ప్రియులారా దేనికి వ్యతిరేకం కాదు. భూమి మీద ఉన్నారు కాబట్టి ఆయన చేయాల్సిన పనులన్నీ చేశారు. ఈ లెక్కన పన్నులు వసూలు చేయడం తప్పా చెప్పండి? కాదు. మనం అనుకుంటాం ఎవరు జక్కయ్య సుంకపు గుత్తదారుడు తప్పుడు పని అనుకుంటారు. తప్పుడు పని కాదు. అయితే ఆయన పని తప్పు ఎలాగైపోయిందో తెలుసండి? ఆయన కట్టించుకోవలసిన దానికంటే అదనంగా కట్టించుకునేవాడట. అందుకే ప్రభు దగ్గర నిలబడి మాట అన్నాడు. ఎవని దగ్గరైనా నేను అన్యాయంగా తీసుకున్నవి నేను మరలా ఏం చేస్తాను? 4 ఇచ్చేస్తాను. అంటే నేను అన్యాయంగా తీసుకున్నది ఇచ్చేస్తానంటే అన్యాయంగా తీసుకున్నాడనే కదా అర్థం. ఒప్పుకుంటున్నాడంటే అన్యాయమే. అంటే తనకు నియమించిన దానికంటే ఎక్కువ తీసుకున్నాడు. ఉదాహరణకు ఒక రూపాయి తీసుకోవాలనుకోండి, ఒక షెకెల్ తీసుకోవాలనుకోండి, అదనంగా 2 షెకెల్ తీసుకునేవాడు. వాటి ప్రభుత్వానికెళ్తే ఇంకోటి ఎవరి జేబులోకెళ్ళేది? ఉన్నారు కదా అలాంటోళ్ళు. ఎంత తీసుకోవాలో అంత కాకుండా అదనంగా తీసుకున్నాడు. దీన్నే లంచం అంటారు. లంచము అనేకుల మనోనేత్రాలకి ఏం కలుగజేస్తది? గుడ్డితనం కలుగజేస్తది. జాగ్రత్త. దేవుడిచ్చిన దాంతో తృప్తి చెందాలి. మరి మొత్తం మీద ఈయన పన్నులు వసూలు చేసే పని అయితే అదనంగా వసూలు చేసి అన్యాయంగా ధనవంతుడైపోయాడండి. అందుకే వీళ్ళారా పాపి అయిన ధనవంతుడు అన్నాను. ప్రజలు అందరూ ఆయనకి ఏం పేరు పెట్టారంటే పాపి అని పేరు పెట్టారు. చూడండి యెరికో పట్టణంలో ఉన్నాడు. ఉన్నవాడు పరిశుద్ధంగా ఉంటే బాగున్ను. పాపము ఏవండి అన్యాయంగా ఇతరులను ఆశించడం అదొక తప్పు. అలాగే ప్రియులారా అతని జీవితంలో ఎవ్వరితోనూ సమాధానం లేదు. ఇప్పుడు ఓ మాట చెప్తున్నాను వినండి. ఇప్పుడు అందరూ కూడా సరుక్కున్నారు. యేసయ్య జక్కయ్య ఇంటికెళ్తే ఒక్కలంటే ఒక్కలు సంతోషించలేదండి. అందరూ సనుక్కున్నారంటే ఈయన అందరికీ స్నేహితుడా? శత్రువా? మాట్లాడటలేదు. అమ్మా మనల్ని అందరూ ప్రేమించారనుకోండి మనం అందరికీ స్నేహితులా? శత్రువులమా? కొంతమందుంటారమ్మా ఎవ్వరితోనూ సమాధానం ఉండదండి. ఇంట్లో వాళ్ళతోనూ శత్రుత్వమే. వీధిలో వాళ్ళతో శత్రుత్వమే. పిల్లరా ఏమి సాధిందామనో తెలీదు గానీ, ఉదయం లేస్తే సాయంత్రం వరకు ఎవరో ఒకరితో గొడవ పెట్టుకుంటేనే గాని వాళ్ళకి ఏం పట్టదట? నిద్ర పట్టదు. ఆహారం అరగదటండి. ఏంటో కొంతమందికి. ఎవరో ఒకళ్ళని ఏదోటి అనాలి ఆ రోజు. ఏవండీ అంటే సమాధానం లేని వాళ్ళు. నేను చెబుతున్నానండి. దేవుడు సమాధానానికి కర్తే గాని దేనికి కర్త కాదు. అల్లరికి కర్త కాదు. అల్లరి మాటలు, అల్లరి పనులు మన జీవితంలో ఉన్నాయంటే మనం దేవుని పిల్లలం కాదు గుర్తుపెట్టుకోండి. కనుక అందరితోనూ అసమాధానంగా ఉంటారు. ప్రభు అంటారు సఖ్యమైతే సమస్త జనులతో సమాధానంగా ఉండండి అన్నారండి ప్రభు. సమాధానాన్ని వెతకమన్నాడు. సమాధానాన్ని సంపాదించుకోమన్నాడు. కానీ జక్కయ్యకి ఎవ్వరితోటి సమాధానం లేదు. సమాధానం లేదనడానికి ఇంకో రుజువు చెప్పమంటారా? ఇప్పుడు జక్కయ్య గారికి
మరి ఈ లోపాలన్నీ ఉన్నాయి కదా! ఇంకా కొన్ని ఉన్నాయి. సందర్భాన్ని బట్టి చెప్తాను. మరి ఈ జక్కయ్యకి పిల్లలు ఒక రోజు ఒక మంచి కోరిక కలిగిందండి. ఇంత పాపి ఎందుకు ఇలాగన మారిపోవాల్సొచ్చిందంటే వినండి. ఈ జక్కయ్య లోపాలు కలిగినోడే. పాపి అని పేరు పొందినోడే. పాపి అని పేరు పొందిన ఈ జక్కయ్యలో ఒకరోజు అద్భుతమైన ఒక మంచి కోరిక కలిగిందండి. చెప్తారా ఆ కోరికేంటో? అమ్మా రెండో వచనంలో ఉంది కదా! ఏంటి ఆ కోరికంటే చూడండి. మరి యేసు మూడో వచనంలో ఉందండి. యేసు ఎవరు అని చూడగోరెను. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ పాపి అనబడిన మనిషికి ఒక మంచి కోరిక కలిగిందమ్మ. యేసయ్య ఎవరో చూడాలని కూడా మంచి కోరిక, చెడ్డ కోరిక? చెప్పండి త్వరగా ముగిస్తాను. యేసయ్య ఎవరో అని చూడాలనుకోవడం మంచి కోరిక, చెడ్డ కోరిక? నిజానికి అందరూ ఏమన్నారు చెప్పండి? అతను పాపి అన్నారు కదా! నిజానికి పాపులకు మంచి కోరికలుంటాయి, చెడ్డ కోరికలుంటాయా? ఈరోజు చెప్తున్నాను వినండి. భూమి మీద ఎవరు పూర్తిగా పాపులు కాదు. భూమి మీద ఎవరు పరిశుద్ధులు పూర్తిగా కాదు. ఎందుకంటారంటే ఎంత పరిశుద్ధుడైనా ఏదో ఒక లోపం కనీసం నైజ పాపమైన వారిలో ఉంటదండి. జన్మ పాపమైన ఖచ్చితంగా వారిలో ఉంటది. అలాగే ఎంత ఘోర పాపి అయినా సరే ఆ మనిషిలో కూడా ఏదో ఒక్కటైనా మంచి లక్షణం ఉంటది. అందుకే ఎప్పుడు కూడా ఎవరిని వీడు దుర్మార్గుడండి, వీడు పూర్తిగా పాపని ఎప్పుడు అనకండమ్మా. అలాగంటేనే మనమే పాపులం అయిపోతాం. అర్థమైందా? కనుక ఈ భూమి మీద పూర్తిగా పరిశుద్ధ జీవితం కలిగినోళ్ళు లేరు. ఏదో లోపం ఉంటది. పూర్తిగా పాపులు కూడా ఎవరు లేరు. అలాగే జక్కయ్య కూడా ఎంత పాపి అయినా సరే అమ్మా ఆయనలో కూడా ఓ మంచి కోరిక కలిగింది. ఏంటి కోరిక? యేసు ఎవరో అని చూడగోరెను. జక్కయ్య మనసు ఏం కోరుకుంది? జక్కయ్య కన్ను ఏం కోరుకుంది? చెప్పాలి. ఇప్పుడే ఉంది అసలు సంగతి. జక్కయ్య మనసు యేసయ్యను చూడాలని కోరుకుంది. జక్కయ్య కన్ను యేసయ్య ఎవరో చూడాలని కోరుకుంది. ఇప్పుడు మన దగ్గరికొద్దాం. మనం జక్కయ్య కంటే పరిశుద్ధులమే కదమ్మా! చెప్పండి. మనం ఏం చెప్పుకుంటాం? పొట్టి జక్కయ్య, పాపి అయిన జక్కయ్య అని చెప్పుకుంటున్నాం గదా! అంటే ఆ లెక్కలో మన అర్థం ఏంటి? నేను జక్కయ్య కంటే పరిశుద్ధుడినని అర్థం. మరి జక్కయ్య కంటే పరిశుద్ధులమని చెప్పుకునే మన కోరిక ఏమై ఉంది చెప్పండి ఈరోజు? మనం ఏం చూడాలని కోరుకుంటున్నాం? సత్యం చెప్పాలి. మన కన్ను ఏం చూడాలని కోరుకుంటుంది? నిజం చెప్పాలి మీరు. ఒప్పుకుంటారా? చాలా కష్టం. ఈరోజు అమ్మా నిజంగా వినండి. మన కన్ను ఉంది చూసారా? ఈ కన్ను ఎక్కువ ఏం చూడ్డానికి కోరుకుంటుందో తెలుసా? పిల్లారా యోహాను గారు రాసిన మొదటి పత్రికలో ఉంటది. లోకములో ఉన్నదంతయు అని చెబుతూ మొట్టమొదటి కోరిక ఏంటంట? లోకములో ఉన్న మనుషులకి శరీరాశ, నేత్రాశ, జీవపుడమ్మ ఇవి తండ్రి వలన కలిగినవి కాదు. ఈరోజు వినండమ్మా. దేవుని పిల్లలను చెప్పుకుంటున్న వాళ్ళు కూడా మందిరములో ఉన్నప్పుడు దేవుని వాక్యం వింటున్నాం, బైబిల్ చదువుతున్నాం. ఇంటికి వెళ్ళగానే ఏం చూస్తున్నారు చెప్పండి? నిజంగా ఒప్పుకోండమ్మా. ఒప్పుకుంటే క్షమించబడతారు. కదా! మన కన్ను ఏం కోరుకుందండి అంటే లోకాన్ని కోరుకుంటది. మన కన్ను బాగా ఎప్పుడు చెడిపోయిందో చెప్పమంటారా? ఇదిగో ఈ చిన్న డబ్బా మన చేతికొచ్చింది కదమ్మా! ఇది మన చేతికొచ్చాకమ్మా అందరి కళ్ళు పాడైపోయాయి. అందరి మనసు పాడైపోయింది. వాక్యంలో వ్రాయబడింది. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతా కూడా చెప్పాలి చెడినదే అన్నారు. ఈరోజు కళ్ళు చెడిపోతున్నాయి. కళ్ళు చెడిపోవడం అంటే కళ్ళజోడు పెట్టుకోవడం అని కాదు. అమ్మా ఏది చూడకూడదో అదే చూస్తా ఉన్నారు. పిల్లలు ఈ సెల్ ఫోన్ వచ్చిన తర్వాత చూడకూడని వాటిని చూడడం, వినకూడని వాటిని వినడం. ఎన్నో రీతులుగా చాలా మంది చెడిపోతున్నారు. కాబట్టి వివరంలోకి నేను వెళ్ళను గాని గుర్తుపెట్టుకోండి ఒకటే. మన కన్ను ఏం చూడాలనుకుంటుంది? జక్కయ్య కన్ను ఏం పరిశుద్ధులు అని చెప్పుకుంటున్న మన కన్ను ఏం చూస్తుంది? దేవుని పిల్లలయ్యుండి సినిమాలు చూసేవాళ్ళు ఉన్నారండి జాగ్రత్త. దేవుని పిల్లలయ్యుండి సీరియల్ చూస్తున్న వాళ్ళున్నారు జాగ్రత్త. దేవుని పిల్లలయ్యుండి కామెడీలు, లోక సంబంధమైన వ్యర్థమైన వాటిని చూసేవాళ్ళు కూడా పిల్లల్లో ఉన్నారు, పెద్దల్లో కూడా ఉన్నారు. జాగ్రత్త. ఎవరు మనల్ని గమనించకపోయినా ఎవరు గమనిస్తారు చెప్పండి? చెప్పాలమ్మా? అందుకే ప్రభు అంటారు, నీ కన్ను నిన్ను అభ్యంతర పెడితే అవసరమైతే దాన్ని ఏం చేయాలట? మత్తయి సువార్తలో అన్నారు. నీ కన్ను గాని నిన్ను అభ్యంతర పెడితే అవసరమైతే పెరికి తీసేసుకోమన్నారు. అంటే కన్ను లేకపోయినా పర్లేదు గానీ, నువ్వు మాత్రం నరకానికి పోకూడదని అంటారు. అందుకే నువ్వు 2 కన్నులు కలిగి నరకములోకెళ్ళిపోయే కంటే కళ్ళు లేకుండా పరలోకానికొచ్చిన మేలన్నారు. ప్రభువే అన్నారు ఈ మాట. కదా! సువార్తల్లో ఉంది. కాబట్టి గుర్తుపెట్టుకోండమ్మా కన్ను జాగ్రత్త. చెక్కయ్య కన్ను ఏం కోరుకుంది? మన కన్ను ఏం కోరుకుంది? ఎంత చెడ్డవాడైనా సరే ఆయనకు ఒకరోజు ఒక కోరిక కలిగింది. యేసు ఎవరో అని చూడగోరాడు. యేసయ్య గురించి వీళ్ళని ఎప్పుడు చూడలేదు గాని ఆ రోజు చూడాలనుకున్నాడు. అయితే ఈ కోరిక ఎలా కలిగింది? ఒకసారి ఆలోచన చేయండి. జక్కయ్యకి ఎలా కలిగిందంటే వీళ్ళ నేను చెబుతున్నాను వినండి. జక్కయ్య యేసయ్య గురించి
వారు చెప్పిన మాటలు విని సహజంగా ఎప్పుడైనా మనకి మంచి కోరికైనా చెడ్డ కోరికైనా దేన్ని బట్టి కలుగుతుందో తెలుసా అండి? ఎవరైనా మనకి చెప్పిన మాటలను బట్టే. మంచి కోరికైనా మాటలను బట్టే కలుగుతది. చెడ్డ కోరికైనా చెప్పండి మాటలను బట్టే కలుగుతది. ఇప్పుడు యేసయ్య గురించి వారు ఎన్నో సార్లు మాట్లాడుకుంటుంటే జక్కయ్య విన్నారన్నమాట. ఎందుకంటే జక్కయ్య వృత్తి ఏంటి? ఉదయం లేస్తే సాయంకాలం వరకు బయటే ఉంటారన్నమాట. పన్నులు వసూలు చేయడానికి వెళ్లి వాళ్ళ దగ్గర పన్నులు వసూలు చేసి తిరుగుతూ ఉంటే సహజంగా యేసయ్య గురించి చాలా మంది మాట్లాడుకుంటూ ఉండేవారట. వింటున్నాడు. తన పని తాను చేసుకుంటూనే యేసయ్య గురించి వింటున్నాడు. నిజానికి యేసయ్య అవసరం ఆయనకేమీ లేదండి ఒక మాటలో చెప్పాలంటే. ఎందుకో తెలుసా? మంచి వృత్తుంది, చేతి నిండా డబ్బుంది, చక్కని ఇల్లుంది, భార్య పిల్లలున్నారు, చక్కగానే ఉన్నాడు. ఇప్పుడు యేసయ్య అవసరం ఆయనకి మామూలుగా అయితే లేదు. కానీ అతడు వినిన మాటలను బట్టి అతని మనసులో ఏం కలిగిందో తెలుసా? ఎంత గొప్పగా చెబుతున్నారు ఆయన గురించి. ఆయన ఎలా ఉంటారో చూడాలి అనే ఆశ కలిగిందండి. ఈ మంచి కోరికే, ఈ మంచి ఆశే జక్కయ్య జీవితాన్ని మార్చేసింది. దేవునికి మహిమ కలుగునుగాక. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి. మంచి కోరిక ఉంది అంటే మనకి, ఆ మంచి కోరికే మన జీవితాన్ని మార్చేస్తాయి. అందుకే చెడ్డ కోరికలొద్దు. చెడు కోరుకోవద్దు. మంచినే కోరండి, మంచినే చెయ్యండి అని దైవజనులు రాశారు ఒక పాటలో. మంచినే చేరండి, మంచినే చేరండి. ఏం చేరాలి? దేనికి చేరాలి మనం? మంచి. మన దేవుడు మంచి దేవుడు. మనం మంచి వరంగా మంచి కోరికలే ఉండాలి తప్ప చెడ్డ కోరికలు ఉండకూడదు. అయితే ఈ మంచి కోరిక నెరవేర్చుకోవడానికి ఆయనైతే యేసయ్య ఉన్న చోటికి వెళ్ళడానికి ఆయనకి అవకాశం దొరకలేదు గానీ, యేసయ్యే తానున్న చోటుకొచ్చినప్పుడు ఆ అవకాశాన్ని వినియోగించుకున్నాడమ్మా. ఎంత అద్భుతమైన మాటంటే విన్నాడు ఒకరోజు. యేసయ్య గురించి చెబుతున్నప్పుడు ఎలా ఉంటాడో చూడాలి. నిజానికి ఆయనతో మాట్లాడాలని గాని, ప్రార్థన చేయించుకోవాలని గాని, స్వస్థత పొందుకోవాలని గాని, ఇంకా వృద్ధి అవ్వాలని అనుకోలేదు. ఒకటే ఆయన ఎలా ఉంటాడో చూడాలంతే. చిన్ని కోరికండి. పెద్ద కోరికేం కాదు. ఆ చిన్ని కోరిక ఆయన జీవితాన్ని అద్భుతంగా మార్చేసింది. ఆ చిన్ని కోరికను బట్టి ఒకరోజు ఆయన కోరిక నెరవేరే అవకాశం వచ్చింది. ఒకరోజు యేసయ్య ఆ యెరికో పట్టణానికి వస్తున్నారని మాట తెలిసింది. వెంటనే ఆయనకి ఆసక్తి వచ్చింది. మంచి అవకాశాలు ఎప్పుడు పడితే అప్పుడు రావు. ఎప్పుడైనా మీరు విన్నారా? మరి మంచి సువర్ణ అవకాశం అంటారు. బంపర్ ఆఫర్ అంటారు. ఆఫర్‌లు ఎప్పుడు ఉంటాయమ్మా? ఆఫర్‌లు ఎప్పుడు ఉంటదండి? ఆఫర్ అనరు. ఆఫర్ అనేది ఎప్పుడొస్తది? మీకు బాగా తెలుసు. చెప్పండమ్మా ఆఫర్‌లు ఎప్పుడెప్పుడొస్తాయి చెప్పండి? బాగా మీకు ఆషాఢం ఆఫర్ అంటారు. దీపావళి ఆఫర్ అంటారు. సంక్రాంతి ఆఫరు. ఇంకా ఈ దసరా ఇవి మనకు తెలుసు. అంటే మంచి అవకాశం ఎప్పుడు పెడితే అప్పుడు రాదు. వచ్చిన దాన్ని వినియోగించుకుంటాం. అలాగే జక్కయ్యకి కూడా మంచి అవకాశం వచ్చింది ఒక రోజు. ఏంటో తెలుసా? యేసయ్య తనూరొస్తున్నాడు. తనూరొచ్చినప్పుడు నేనెందుకు చూడకూడదు అనుకున్నాడండి. అయితే విచారం ఏంటో తెలుసా? యేసయ్యని చూడాలని వెళ్ళాడు గానండి, తన శరీరం తనకి ఆటంకం అయిపోయిందమ్మా. తన శరీరంలో ఉన్న చిన్ని లోపం ఏంటంటే ఇందాకే చెప్పాను మీకు. జక్కయ్య ఏ ఏ ఏ స్థితి కలిగినోడు చెప్పండమ్మా? పొట్టివాడు. జక్కయ్య శారీరకంగా పొట్టివాడు. నేనంటాను శారీరకంగా పొట్టిగా ఉండడం తప్పేం గాదు. ఎందుకంటే మనం పొట్టిగా ఉన్నా, పొడుగ్గా ఉండాలన్నా, లావుగా ఉండాలి, సన్నంగా ఉండాలి ఎవరి చిత్తం అది? ఎవరి చేతిలో ఉంది? నల్లగా ఉన్నా, తెల్లగా ఉన్నా కొంతమంది చూడండమ్మా నల్లగా ఉన్నోళ్ళు తెగ బాధపడిపోతూ ఉంటారు. పొట్టిగా ఉన్నోళ్ళు తెగ బాధపడిపోతుంటారు. పొడుగైపోవాలనుకుంటారు. దేవుడు నిన్ను అలా పెట్టాడు చాలు. నువ్వు ఎలా ఉన్నా ఎవరికిష్టం? మాట్లాడండమ్మా. నేనెలా ఉన్నాను. నా దేవునికి నేనిష్టం. మీరెలాగున్నారు. దేవునికిష్టం. అంతేగాని మీరు రూపాలు మార్చేసుకోవడానికి, పై రూపాలు మార్చేసుకుని మీరు ఒకటి మార్చుకునే అవకాశం ఉంటే ఏం మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలో తెలుసా? హృదయము మార్చుకోవడానికి ప్రయత్నం చేయండి. నమ్మితే దేవుని స్తోత్రం చెప్పండి. అది మార్చుకోండి. అంతేగాని నా హైట్ పెరగాలి, లేదా వెయిట్ పెరగాలి, రంగు పెరగాలి వద్దు ఇవన్నీ ఎక్కడికెళ్ళిపోతాయి చెప్పండి? మట్టిలోకెళ్ళిపోయాయి గదా! ఈరోజు లక్షలు ఖర్చు పెడుతున్నారమ్మా. పై రూపం బ్యూటీ పార్లర్ అంట. అమ్మా ఉన్న దేవుడిచ్చిన బ్యూటీ చాలదా? లేనిపోని బ్యూటీలకి వెళ్లి ఉన్న బ్యూటీ పోగొట్టుకొని అందవిహీనంగా తయారయ్యేవాళ్ళున్నారు. వద్దు. నేనంటాను శుభ్రంగా ఉండండి చాలు. అందంగా కనబడాలని ప్రయత్నం చేయకండి. ఆరోగ్యంగా ఉండండి చాలు. అధికంగా ఉండడానికి ప్రయత్నం చేయొద్దు. ఇప్పుడు వినండి ఈ జక్కయ్య పొట్టివాడే. ఎప్పుడు బాధపడలేదు గానీ ఒకరోజు బాధపడాల్సిన పనొచ్చిందండి. ఎందుకో తెలుసా? యేసయ్యను చూసే విషయంలో తన ఎత్తు తనకు ఆటంకం అయిపోయింది. ఎలాగో తెలుసా? ఆల్రెడీ ప్రభు వస్తున్నారని తెలిసింది. ఆయన వస్తున్నారని సరికి చాలా మంది వచ్చేసారు అప్పటికే. ఏ దారిలో వెళ్తారో ఆ దారిలో అటు ఇటు గూడా ఉన్నారు. ఈయన వెళ్ళాడు. వెళ్ళేసరికి కొంచెం ఆలస్యమైంది. వెళ్ళేసరికి అప్పటికే చాలా మంది ఉన్నారు. అయితే ఈయన పొట్టోడు గదండీ! తీరా వెనకాల వెళ్ళాడు. వెనకాల ఎళ్ళినోడు వెనకుండిపోయాడు. వెనకుండిపోయిన వాడికి ఎదురు వెళ్తున్న యేసయ్య కనబడతారా? ఇప్పుడు ఓ మాట వినండి. నిజానికి జక్కయ్య గాని అందరితో సమాధానంగా ఉండుంటే వాళ్ళందరూ ఏం చేద్దురమ్మా? అయ్యయ్యో! మన పొట్టి జక్కయ్య గారు ఎక్కడుండిపోయారు? ఎనకాలుండిపోయారు. యేసయ్యని చూడాలనుకుని పోండి రండి జక్కయ్య గారు ముందుకు రండి అని చోటిచ్చేవారమ్మా? సహజంగా మనం కూడా ఓ గ్రూప్ ఫోటో తీయించుకున్నాం అనుకోండి. ఎవరిని ముందెడతాం?
అప్పుడప్పుడు ఫోటోలు తీసాడు. మా పొట్టుగా ఉన్నోళ్ళు ముందుకు రండి అంటే కొంతమంది ఫీల్ అవుతా ఉంటారు. ఫీల్ అవ్వడం కాదు. మీరు కూడా ఫోటోలో ఉండాలంటమాట. అందుకని ఫీల్ అవ్వకూడదు. ఇప్పుడు జక్కయ్య అందరితో సమాధానంగా ఉండుంటే ఏం చేసేవారు చెప్పండి వీళ్ళందరూ? అయ్యో! మన అధికారి సుంకపు గుత్తదారుడు జక్కయ్య ఎనకాల ఉండిపోయాడు. యేసయ్య కనబడి రండి జక్కయ్య గారు అని. కానీ ఒక్కళ్ళు చోటివ్వలేదండి ఆయనకి. ఎందుకు ఇవ్వలేదో తెలుసండి? అప్పటి వరకు ఆయన ఎవరు? అందరికి విరోధి మాట. సరే మొత్తానికి శక్తి లేదు. ఆసక్తి అయితే ఉంది. యేసయ్యను చూచే శక్తి లేదు. కానీ ఏముంది? నేనంటాను శక్తి లేకపోయినా పర్వాలేదు గానీ ఆసక్తి ఉందనుకోండి, అద్భుతాలు జరుగుతాయి మన జీవితంలో. దేవునికి మహిమ కలుగును గాక. వెంటనే ఆయన ఒకటే ఆలోచన చేశాడు. వీళ్ళు నన్ను చూడనిచ్చేదేంటి? వీళ్ళకంటే బాగా నేను చూస్తానని ఆయనకు మంచి ఆలోచన వచ్చేసింది. ఆలోచన వచ్చి అక్కడ వాక్యంలో అక్కడి నుంచి వ్రాయబడిన ప్రతి పదము ఒక ప్రసంగమే. నిజానికి వివరించుకుంటేనండి ప్రతి పదము కూడా నిజంగా మరి ధ్యానం చేస్తే అద్భుతమైన విషయాలున్నాయి. చూడండి ఆయన ఏం చేశాడో తెలుసండి? 4 వచనం. అప్పుడు యేసు ఆ త్రోవను రానయుండెను గనుక అంటే ఏ త్రోవలో యేసయ్య వస్తున్నారో ఆ త్రోవలోకి వెళ్ళిపోయాడు ముందు. వెళ్ళిపోయి ఏం చేశాడో తెలుసండి? ముందుగా పరుగెత్తి ముందుగా అదొక శ్రేష్టమైన లక్షణం. అందరికంటే ముందుగా వస్తారు కొంతమంది. ధన్యత కాదా? అందరికంటే ముందెళ్తే ఏం దొరుకుతది చెప్పండి మీరొక మాట ఎవరైనా చెప్తారా? అందరికంటే ముందుగా బజార్‌కెళ్ళామనుకోండి ఏం దొరుకుతాయి? మంచి కాయగూరలు దొరుకుతాయి. మంచి ఆహారం అందరికంటే ముందుగా భోజనాలకెళ్లారనుకోండి ఏం దొరుకుతాయి? మాట్లాడతలేదు. ఎప్పుడు ఎళ్ళలేదా మీరేంటి? అబ్బో! ఎందుకు ఎళ్ళరు? ఖచ్చితంగా ఎళ్తారు. పెద్దలు కూడా అన్నారు. ఏం చేయాలట? భోజనాలకేమో ముందంట, దెబ్బలాటకేమో ఎనకాల. దెబ్బలాటకు ముందున్నంటే దెబ్బలు మనకే తగులుతాయి. భోజనానికి ఎనకాల ఉన్నామంటే ఏముండదు. చివరికి సాంబారే ఉంటది. అందుకే చూడండి చాలా మంది ఉండవలసిన దానికి ముందుండ్రమ్మా. మరి దేవుని సన్నిధికి కూడా ముందుండాలా వద్దా? మాట్లాడండమ్మా. మరందరూ ముందుంటున్నారా? ముందున్నారా? లేదు. జక్కయ్య అందరికంటే ముందుగా అంటే ఆయనలాగా పరిగెత్తేవాళ్ళున్నారక్కడ. కానీ పొట్టివాడైనా సరే చూడండమ్మా జక్కయ్య చిన్నోడా? పెద్దోడా? వయసులో చిన్నోడా? పెద్దోడైనా? పెద్దోడు. ఓ పెద్ద వ్యక్తి పరిగెడుతుంటే చూసినోళ్ళు ఏమనుకుంటారు? ఉదాహరణకు చిన్న పిల్లలు పరిగెట్టారనుకోండి, ఏం పర్లేదు చూస్తాం. అలా నాలోటోడు పరిగెట్టాడనుకోండి, లేదా పెద్ద వయసులోడు పరిగెడితే ఏం చూస్తారు? ఆశ్చర్యంగా చూస్తారు లేదండి? ఇప్పుడు జక్కయ్య పరిగెడుతుంటే అందరూ ఆశ్చర్యపడుతున్నారు. కొంతమంది నవ్వుతున్నారు కూడా. నవ్వినా సరే జక్కయ్య మాత్రం ఏం ఆపలేదమ్మా? వినండి. పరుగు ఆపలేదు. వినండి. దేవునిలో మనం పరుగు పెడుతున్నప్పుడు మనల్ని కూడా చూసి చాలా మంది ఏం చేస్తారో తెలుసా? హేళన చేస్తారు. అందుకే హెబ్రీ పత్రిక 12:2లో ఉంటది. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడు అయిన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉన్న పందెములో ఓపికతో పరిగెత్త. ఆ రోజు జక్కయ్య యేసయ్యని చూడడానికి పరిగెత్తాడు. ఈరోజు మన ఎదుట ఉన్న పందెం అనబడిన జీవితం కోసం మనం పరిగెట్టాలి. సరే పరిగెట్టాడు. పరిగెట్టి ఆగిపోలేదు గానీ రెండో పని ఏం చేశాడో తెలుసా అండి? సరిగ్గా ఆయన పరిగెత్తేసరికి ఒక చెట్టు వచ్చిందమ్మా. ఏం చెట్టు చెప్పండి? చెప్పాలందరూ. ఏం చెట్టు? మేడి చెట్టు. ఇంక ఏ చెట్టు దొరకనట్టు ఆయనకి ఏ చెట్టు? మా పెద్దలో మాట ఏ గూటి పక్షి అంట ఆ గూటికే చేరతదట. అంటే ఏ లక్షణాలున్న పక్షి ఎక్కడికెళ్తదట? ఆ గూటికే చేరతది. ఇప్పుడు చూడండి. చెక్కయ్య ఏ చెట్టు ఎక్కాడంటే మేడి చెట్టు ఎక్కాడంటే ఆయన జీవితానికి ఆ చెట్టుకున్న పండుకి సరిగ్గా సరిపోయింది. చెప్పండి మేడి పండు గురించి మీకు తెలిసిన సామెత పద్యం ఒకటుంది. తెలుసు కదా అందరికి? మేడి పండు చూడు మేలిమయ్యుండు అంటే బంగారం మేలిమంటే. పండు చూడ్డానికంటే బంగారంలో ఉంటదట. తిందామని చెప్పేసి పొట్ట విప్పి చూస్తే ఏముంటాయట? అన్ని పురుగులే. చూడ్డానికి తప్ప తినడానికి పని చేయదు. ఇప్పుడు జక్కయ్య కూడా ఎలా ఉన్నాడు తెలుసా? పైకి ఒక అధికారి, ధనవంతుడు, గొప్ప వస్త్రాలు ధరించాడు. తీరా చూస్తే అంతరంగం ఎలా లేదు చెప్పండి? అనుకూలంగా లేదు. చాలా మంది భక్తుల జీవితం అలాగే ఉందమ్మా. పైకి వ్యక్తుల్లాగా ఉంటున్నాం తప్ప అంతరంగం ఎలా ఉందో తెలుసండి? ఆ మేడి పండు వలె పురుగులు అనబడిన పాపంతో ఉన్నాం. ఎవరికి వారు ఏం చేయాలి ఈరోజు? శిక్ష చేసుకోవాలి, దిద్దుకోవాలి. తీరా ఆ చెట్టు ఎక్కాడు. నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను. చెట్టు ఎక్కడం కష్టమా? సులువా? మీరు దేనికి సమాధానం చెప్తలేదు. అమ్మ టిఫిన్‌లు చేసారా? చేసారు కదా! కొంచెం సౌండ్ పెంచండమ్మా. చెట్టు ఎక్కడం సులువా? కష్టమా? పోన్లే మీలో ఎంతమంది చెట్టు ఎక్కగలరు? ఈ బలంగా ఒక చెట్టు ఎక్కమంటే మీలో ఎంతమంది ఎక్కగలరు? ఉన్నారా ఎవరైనా? అమ్మా! ఎవరు అదిగో ఒకళ్ళిద్దరు ఎత్తుతున్నారు. అంటే వీళ్ళకి చిన్నప్పటి నుంచి చెట్లెక్కే అలవాటు ఉంది కాబట్టి ఎక్కగలరు. అలవాటు ఉన్నోళ్ళైతే చేయగలరు. అలవాటు లేనోళ్ళు ఇప్పుడు నాలాటోన్ని ఎక్కమంటే ఎక్కగలమా? కష్టం కదండీ! మీరు అలవాటు లేనోళ్ళు ఎక్కమంటే ఎక్కరా? ఒకవేళ ఏదో మామిడి చెట్టు కనపడింది, కాయలు బాగున్నాయని చెప్పేసి నేను గమ్మున చెట్టు ఎక్కుతున్నాననుకోండి చూసినోళ్ళు ఏమంటారు? అయ్యగారికి బుద్ధుందా లేదా? ఏంటి అంత పెద్ద వ్యక్తి ఉండి ఇలా చెట్లు ఎక్కుతున్నాడు? అడిగితే కోసేస్తా అంటారు కదమ్మా! ఇప్పుడు జక్కయ్య అంత పెద్ద వృత్తిలో ఉండి కూడా ఆయన చెట్టు ఎక్కుతుంటే చూసినోళ్ళు నవ్వుతారు. నవ్వినా సరే ఏం చేస్తున్నాడమ్మా ఆయన? గుర్తుపెట్టుకోండమ్మా, నీకు దేవుడు కావాలనుకున్నప్పుడు ఎవరు నవ్వనివ్వండి, ఎవరు హేళన చేయనివ్వండి, నువ్వు చేయాల్సిన పని చేయాల్సిందే. దేవునికి మహిమ కలుగును గాక.
చెట్టు ఎక్కడం కష్టమే, అలవాటు లేని పనే. ఆయన గబగబా ఎక్కేసాడు. ఆ చెట్టు మీద కూర్చున్నాడు. ఎందుకు చెట్టు ఎక్కాల్సి వచ్చిందంటే, నన్ను ఈ ప్రజలు యేసేను చూడనివ్వలేదు. ఎలా చూడనివ్వరో చూస్తానంటే పంతానికి ఏం చేశాడో తెలుసండి? నిజంగా ఒక్కొక్కసారి భక్తిలో కూడా మనకి ఏముండాలి చెప్పండి? పంతం ఉండాలి. నేనెందుకు ప్రార్థన చేయలేను? నేనెందుకు పాట పాడలేను? నేనెందుకు వాక్యం చదవను? చూడండి, వాక్యం చదవండి అంటే చదవరు. పాట పాడండి అంటే పాడరు. పంతం ఉండాలి మనకి. పట్టుదల ఉండాలి. నేను దేవుని కొరకు పని చేయాలి. దేవుని కొరకు విలువైన కార్యం చేయాలనే ఆసక్తి ఉండాలండి. అదే ఉంది, నేను చెప్పాను. శక్తి లేదు గాని ఏముంది దీనికి? ఆసక్తి. మొత్తం మీద చెట్టు ఎక్కి కూర్చున్నాడు. యేసయ్య దారిలో వస్తున్నాడమ్మా. చూడండి ఇప్పుడు జక్కయ్య మనసు, ఆయన చూడగానే ఎంత సంతోషించేశాడో. వాళ్ళు చెప్పిన దానికంటే యేసయ్యని చూస్తుంటే ఆయన నడక చూస్తున్నాడు. ఆయన వస్త్రం చూస్తున్నాడు. ఆయన మాటలు వింటున్నాడు. ఆయన చూచేసరికి పరవశం అయిపోయిందండి. హృదయం అంతా చాలు ఒకటే అనుకున్నాడు. ఇంక నాకు చాలు. నేను యేసయ్యని చూడాలనుకున్నాను, చూశాను. ఆ మహానుభావుని ముఖం చూశాను. ఇంతకంటే నాకేం అక్కర్లేదు హమ్మయ్య. ఆయన అలాగెళ్తాడు. నేను మరలా ఇలాగా వెళ్ళిపోదాం అనుకున్నా. కానీ ఎళ్ళనిచ్చాడా యేసయ్య? చూడండి, అసలు ఎరుక వచ్చింది ఎందుకో తెలుసా ఆ రోజు? చెప్పండమ్మా. ఇదే లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనంలో ఉంటదండి అసలైన ఒక మాట. నశించిన దానిని వెదకి రక్షించుట కొరకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చారు. ఆ రోజు ఆ యెరికో పట్టణానికి యేసయ్య వెళ్ళింది ఎవరి కోసమో తెలుసండి? ఆ జనమంతటి కోసం కాదండి. యేసయ్య అవసరమైతే ఒక్క మనిషి రక్షణ కోసం కూడా సముద్రం దాటి గెరాసేనీయుల దేశం వెళ్ళాడు. ఎవరిని రక్షించడానికి? సేన దయ్యములు పట్టిన ఒక వ్యక్తిని రక్షించడానికి. ఈరోజు యెరికో పట్టణానికి కూడా ఎవరి కోసం వచ్చాడో తెలుసండి? పాపి అని పిలువబడుతున్న ఈ జక్కయ్యని రక్షించడానికే వచ్చాడు. కానీ చాలా మంది ఎందుకొచ్చాడు అనుకుంటున్నారు. ఈయన అనుకున్నాడు ఏదో వెళ్తున్నాడు అనుకున్నాడు. కానీ యేసయ్య వచ్చిందే ఆ జక్కయ్య కొరకు. అందుకే సరిగ్గా జక్కయ్య ఉన్న దగ్గరికి వచ్చేసి పైకెత్తి, జక్కయ్యా తిరిగిరా. ఎవరైనా చెప్పారమ్మా? అయ్యా ఈయన మా ఊర్లో సుంకపు గుత్తదారుడు, ధనవంతుడు, గొప్ప పేరున్నోడు, మిమ్మల్ని చూడాలని చెట్టెక్కాడు, పలకరించండి అయ్యా అన్నారా ఎవరైనా? అమ్మా, ఎవరైనా యేసయ్యకి చెప్పాల్సిన అవసరం ఉందా? చెప్పండమ్మా. మన గురించి మన దేవునికి ఎవరైనా చెప్పాలా? చెప్పాలి మీరు. అమ్మా, లేదు, అక్కర్లేదు. మన జీవితం ఏంటో, మనం ఎవరమో అన్నీ యేసయ్యకి తెలుసు. కనుక జక్కయ్య ఎవరో ఏంటో యేసయ్యకి తెలుసు. అక్కడికి రాగానే పేరు పెట్టి మరీ పిలుస్తున్నారు. ఎప్పుడైతే పేరు పెట్టి పిలిచారో ప్రియులారా, జక్కయ్య మరి ఆశ్చర్యపోయాడు. ఏంటి, నా పేరు ఈ ఊర్లో ఉన్న వాళ్ళకి తెలుసు. కానీ ఎక్కడి నుంచో వచ్చిన యేసయ్యకి ఎలా తెలిసిపోయింది అనుకున్నాడు. అమ్మా వింటున్నారా? ఆ జక్కయ్య పేరే కాదమ్మా, ఈ లోకములో ఉన్న ప్రతి ఒక్కరి పేరు చెప్పాలి. యేసయ్యకి తెలుసు. బైబిల్ గ్రంథంలో పేరు పెట్టి పిలిచిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. నేను నిన్ను పేరు పెట్టి పిలిచితినన్నారు. పేరు పెట్టి పిలిచినప్పుడు కొందరు లోబడ్డారు, కొందరు లోబడలేదు. ఇప్పుడు జక్కయ్య లోబడ్డాడు లేదు చెప్పండి. జక్కయ్య తిరిగి రా అని ప్రభు అన్నారు. నేడు నేను నీ ఎంట ఉండాల్సిందే అన్నారు. దేవుడు ప్రభు అంటున్నారు, నేను నీ ఇంటికి వస్తాను జక్కయ్య తిరిగిరా అంటే, నిజానికి ఆయన ఏమన్నా తెలుసా? అదేంటి నాయన, నాకు చాలా పని ఉంది. ఏదో నేను చూడాలనుకున్నాను, ఎక్కాను, చూశాను. నీ దారిని వెళ్తే నా దారి నేను వెళ్తాను. నాకు చాలా కలెక్షన్లు ఉన్నాయి కదా, మరి చాలా వస్తువులు ఉన్నాయి అన్నాడా చెప్పండి? యేసయ్య ఈ మాట అన్నాడో లేదో, నిజంగా ఎంత పరవశమమ్మా. అప్పుడప్పుడు నేను కొంతమంది ఫోన్ చేసి అమ్మ ప్రార్థన చేయడానికి వస్తానంటే, కొంతమంది అయ్యారు రండి అంత సంతోషం అంట. కొంతమంది అయ్యగారు మేము ఊర్లో లేవండి, లేకపోతే మేము ఖాళీ లేదండి, రేపు వస్తారా, ఎల్లుండి వస్తారా అంటారు. అమ్మా, నిజంగా ఆలోచన చెయ్యండి. దైవజనుడు మన ఇంటికి వస్తున్నాడంటే ఎంత భాగ్యం. ఎవరు వచ్చినట్టుగా భావించాలి? మరి ఎప్పుడైనా దైవజనులు మీ ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తాను అన్న, అసలు ఖాళీ ఉండదు దైవజనులకి. వస్తాను అన్నారంటే ఏం చేయాలి చెప్పండి? వినియోగించి, అంటే ఒక్కొక్కసారి కుదరదు అనుకోండి, అది వేరే. కానీ మనకు అవకాశం ఉండి కూడా చూడండి మనం ఆహ్వానించలేకపోతే ఎంత వేదన. గుర్తుపెట్టుకోండి. మొత్తానికి యేసయ్య వస్తాననగానే సంతోషమైంది. ఇప్పుడు ఎక్కడో ఏదో ఎక్కేసాడు ఆసక్తితో. ఇప్పుడు దిగాలి. దిగాలంటే ఎంత కష్టమమ్మా. అమ్మా, చెట్టు ఎక్కడం కష్టమే చెప్పండి. రెండోది దిగడం కష్టమే. కానీ ఎలా దిగాడటో చూడండి, ఆశ్చర్యం అనిపిస్తది కదండి. వినరా, 5వ వచనం. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా, అతడు త్వరగా దిగి, అమ్మా ఏమైనా ఒక అరగంట పట్టిందంటారా? మనం దిగి రావాలంటే, దేవుని మందిరానికి రావాలంటే ఎంత త్వరగా వచ్చేస్తామో. ప్రార్థన అయిపోద్ది, పాటలు అయిపోతాయి, ఆరాధనలు అయిపోతాయి, వాక్యం కూడా సగం అయిపోద్ది, అయినా ఇంకా దిగలేం మనం కదా. కానీ ఈయన చూడండి ఎంత త్వరగా, అందులో త్వరగా అనే మాట పెద్ద వాక్యం, వివరించట్లేదు కానీ త్వరగా దిగడము కూడా చెప్పండి, అది కూడా ఒక గొప్ప ఆశీర్వాదమే. ఎందుకండి యేసయ్య కోసం. మూడోది ఏంటి తెలుసా? సంతోషముతో ఆయన చేర్చుకున్నాడు. ఇది చాలా ముఖ్యమైనది. మొహమాటానికి చేర్చుకోలేదు ఆయన. అప్పుడప్పుడు దైవజనులు మన ఇంటికి వస్తే మొహమాటంగా ఏమంటాం? టీ తాగుతారా అయ్య గారు, కాఫీ తాగుతారా అంటాం. మొహమాట పడకూడదు. ఇలా మనకి దైవజనుడు వచ్చాడంటే దేవుడే కదా ఆయన తీసుకొచ్చారు అని సంతోషం ఉండాలి కదా. జక్కయ్య నిజానికి పిసినారుడే. ఏమండి,
ధనవంతుడే గాని అతడు సంతోషంగా ఎవరిని చేర్చుకున్నారట? యేసయ్యను చేర్చుకున్నారు. మనం కూడా ఎవరిని చేర్చుకోవాలి చెప్పండమ్మా? యేసయ్యను ఇంట్లో చేర్చుకున్నాడు. రెండోది హృదయములో చేర్చుకున్నాడు. యేసయ్య ఇంటికెళ్ళిపోయారండి. ఇలాగ ఈయన వెళ్తా ఉంటే అక్కడుంది 7వ వచనంలో ఏమనండి? అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయ వెళ్ళనని చాలా సనుక్కున్నారు. యేసయ్య చేస్తున్న పని మంచి పనా? చెడ్డ పనా? చెప్పాలి మీరొకసారి. యేసయ్య అప్పుడు చేస్తున్న పని మంచిదా? చెడ్డదా? యేసయ్య జక్కయ్య ఇంటికెళ్తే జక్కయ్య మారే అవకాశం ఉంది కదండీ! ఏం చేయాలి అందరూ? పోన్లే ఇంతకాలం పాపిగా ఉన్న జక్కయ్య ఇంటికి యేసయ్య ఎళ్తున్నాడంటే జక్కయ్య ఏమైపోతాడు ఇవాళ? మాట్లాడండమ్మా. మారిపోతాడు అనుకోవాలి కదా! కానీ చూడండి జక్కయ్య ఇంటికి యేసయ్య ఎళ్తుంటే ఈ ప్రజలందరూ అంటే ఎంత స్వార్థపరులో చూడండి. మాకే మేలు కలగాలి తప్ప పాపులకు మేలు కలగకూడదు అనుకుంటారు. అందుకే ప్రియులారా మనం చదువుకున్నాం కదా! నశించిన దానిని వెతికి రక్షించడానికి జక్కయ్య నశించిపోతున్నాడు. అలాగ వదిలేస్తే కొన్ని రోజులకి నాశనం అయిపోతాడు. కాబట్టి అతన్ని రక్షించాలని ప్రభువు వస్తే వీళ్ళందరూ కూడా సనుక్కున్నారు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండమ్మా. మంచి పనికి మాటి మాటికి ఆటంకాలు వచ్చుచుండును అన్నారు దైవజనం. ఓ మంచి పని మనం తలపెట్టామనుకోండి అన్ని ఆటంకాలే. ఆటంకాలు వచ్చాయని మంచి పని ఏం చేయకూడదు మనం? ఆపేయకూడదు. ఇప్పుడు యేసయ్య జక్కయ్య ఇంటికి వెళ్దామంటే ఆటంకమే. అందరూ సనుక్కుంటున్నారు. ఎవరైనా మనం సనుక్కుంటే మనం ఏం చేస్తాం వెంటనే? సనుక్కుంటున్నారు కదా ఎందుకులే అని ఆగిపోతాం. మనమైతే ఆగిపోతాం. కానీ యేసయ్య ఆగారా? ఎవరు సనుక్కున్నా నాకు పర్వాలేదు. ఎవరు గనుక్కున్నా నాకు పర్లేదు. నేను ఈరోజు ఎవరిని రక్షించాలి? జక్కయ్యని రక్షించాలి. అబ్రాహాము కుమారుడిగా చెయ్యాలని చెప్పేసి తన ఇంటికెళ్ళాడు. ఎళ్ళిన తర్వాత ఆయన కూర్చున్నాడమ్మ అలాగా. జక్కయ్య ఇలాగే చేతులు కట్టుకొని నిలవబడ్డాడు. యేసయ్యనికేం బోధ చేయలేదు. ఏంటి జక్కయ్య నీ జీవితం? ఎంతమంది ద్వేషిస్తున్నారు, ఎంతమంది సనుక్కుంటున్నారు. మార్చుకోవచ్చు కదా నీ జీవితం. ధనం సంపాదించి ఏం చేస్తావు? అన్యాయపు సొమ్ము నీకెందుకు? నీకు నేనిస్తాను కదా! ఇవేమైనా బోధ ఏమైనా చేశారమ్మా ఒక అరగంట? మాట్లాడండి. మనం ఏ బోధ లేదు. ఏ బోధ చేయకుండానే వినండి జక్కయ్య జీవితం అద్భుతంగా మారిపోయింది. యేసయ్య జక్కయ్య ఇంటికెళ్ళి ఏం మాట్లాడలేదు గానీ, జక్కయ్య మాట్లాడుతున్నాడమ్మా. 2 సంగతులు అదే మనం ఇందాక చదువుకున్నాం. 8వ వచనంలో జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా నా ఆస్తిలో సగం బీదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవని యొద్ద నేనును అన్యాయముగా దేనినైనను తీసుకుని యెడల అతనికి 4 మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన జీవితం మారిపోయిందనడానికి ఈ మాటే రుజువు. అంటున్నాడు. 2 మాటలు. నా ఆస్తిలో సగం నేనేం చేస్తాను? నా ఆస్తిని బీదలకివ్వాలంటే సులువా? కష్టమా చెప్పాలి మీరు. ఆ! ఎంతమంది మిమ్ముని అడిగే ప్రతి పేదవానికి ఈరోజు సహాయం చేసే స్థితిలో మీరున్నారు? ఒక్కసారి పరీక్ష. చిన్న ప్రశ్న. మన ఇంటికొస్తారు. అమ్మా అన్నం పెట్టంటారు. ఆల్రెడీ ఉంటది. వండేసి ఉంటది. కానీ ఏమంటాం చెప్పండి? ముందే ఆళ్ళకి పెట్టడం ఏంటి? మనం తిన్నాక మిగిలితే పెట్టాలి. అంతేగాని ఆళ్ళకి పెట్టడం ఏంటి? ఏమంటారు చెప్పండి? బాబు ఇంకా అవ్వలేదు. ఎక్కడికెళ్ళు? మాట్లాడరమ్మా మీరు ఇంటికి ఎవరికి రావట్లేదేంటి? పక్కింటికి నువ్వు పక్కింటికెళ్ళాలి నువ్వు చెప్పాలా? ఆయనకి తెలీదా? కాబట్టి నువ్వు పేదలు నీ దగ్గరికొచ్చినప్పుడు నువ్వేం చేయగలగాలి? ఉన్నదేదో పెట్టగలగాలి. ఇవ్వగలిగిందేదో ఇవ్వగలగాలి. చాలా సార్లమ్మా చాలా మంది మన దగ్గరికి వస్తా ఉంటారు. ఒకళ్ళకిస్తే ఇంకోళ్ళకివ్వం. ఒకళ్ళకి పెడితే ఇంకోళ్ళకి పెట్టం. నిజాన్ని నేను చెప్పనా? పేదలను ప్రేమించడం మనం వాక్యాల్లో కూడా చదువుకున్నాం. పేదల్ని కనికరించేవారంట ఎవరికి అప్పిస్తున్నారో తెలుసా? ఎంత అద్భుతమైన మాట. పేదల్ని కనికరించేవారు దేవుడికి అప్పిస్తున్నట. దేవునికి స్తోత్రం. ఈరోజు పేదలను చూచి తృణీకరించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చాలా మంది కదా! అసలు దిక్కులేని వాళ్ళకి ఆహారం పెట్టడమే నిజమైన ఉపవాసం అని యెషయా గ్రంథంలో ప్రభు అన్నారు. కదండీ! ఇవన్నీ మర్చిపోయాం మనం. నాకున్నది నేనే తినాలి. నాదే అనుకుంటున్నాం. కాబట్టి గుర్తుపెట్టుకోండి. పేదలకి ఇవ్వడం గొప్ప అద్భుతం. ఈయన అన్నాడు ఎంత ఇచ్చేస్తానన్నాడమ్మా? ఆస్తిలో సగం పేదలకి ఇచ్చేస్తానన్నాడు. ఒక అద్భుతమైన సంగతి ఏంటో తెలుసా? ఒక్కసారి ఇదే లూకాసు వార్త 18వ అధ్యాయంలో ఒక అద్భుతమైన విషయం ఉందండి. అది కూడా తప్పనిసరిగా మనం వినాలి. ఒక అధికారి యేసయ్య దగ్గరికొచ్చాడు. వచ్చి ఆయన అడుగుతున్నాడు. నేను చదువుతున్నాను ఒకసారి చూడండి. ఎందుకంటే దీనికి దానికి చాలా సంబంధం ఉన్న వాక్యం. లూకాసు వార్త 18వ అధ్యాయం 18వ వచనం. ఒక అధికారి ఆయన్ని చూచి సద్బోధకుడా నిత్య జీవమునకు వారసుడొకటికి నేనేమి చేయవలెనని ఆయన్ని అడిగాను. అందుకు యేసు నేను సత్పురుషుడునని ఎలా చెప్పుచున్నావు? దేవుడొక్కడే తప్ప మరి ఎవడును సత్పురుషుడు కాడు. వ్యభిచరించవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, నీ తల్లిదండ్రులు సన్మానింపమని ఆజ్ఞలు ఎరుగుదువు గదా అని అతనితో చెప్పాను. అందుకతడు బాల్యము నుండి వీటన్నిటిని అనుసరించుచునే ఉన్నాను నేను. యేసు విని నీకింకా ఒకటి కొదువుగా ఉన్నది. నీకు కలిగి ఉన్నవన్నీ అమ్మి పేదలకిమ్ము. అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడింపుమని అతనితో చెప్పాను. అతడు మిక్కిలి ధనవంతుడు గనుక ఈ మాటలు విని మిక్కిలి వ్యసనపడగా యేసు అతన్ని చూచి ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభం.
ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించుట కంటే సూది వెజ్యములో ఒంటె దూరుట సులభమని చెప్పాను. అది వినిన వారు అలాగైతే ఎవడు రక్షణ పొందగలడని అడుగుగా ఆయన మనుష్యులకు అసాధ్యమైనవి దేవునికి సాధ్యములని చెప్పాను. దేవునికి మహిమ కలుగునగాక. చూసారా, పక్కనే ఉంది అమ్మా. ఆ ముందు అధ్యాయంలోనే ఒక ధనవంతుడు, ఏమన్నా అధికారి అని ఉంది. ఈ అధికారి వచ్చి యేసయ్యను ఒక కోరిక, ఆయన కోరిక మంచిదే చూడండి. ఆయనకు కూడా మంచి కోరిక ఉంది. ఏంటి కోరిక? ఆయనకి ఏం కావాలని కోరాడమ్మా? ఈ జక్కయ్య గారికి ఏమో యేసు ఎవరో చూడాలని కోరిక. ఆ అధికారి కలిగిన కోరిక ఏంటి? నేను ఏం కావాలి? నిత్య జీవానికి వారసుని కావాలంటే, నిత్య జీవం అంటే ఏంటి? పరలోకం. మంచి కోరిక కదా అమ్మా. పరలోకం పొందుకోవాలనుకునే కోరిక మంచిదే, కోరిక మంచిదే. కానీ మంచి కోరిక అయినా దాన్ని నెరవేర్చుకోలేకపోయాడు. వెళ్ళాడు, ప్రభా నేనేం చేయాలంటే యేసయ్య ముందన్నారు. ఇక్కడ ఉన్నాయి చూడండి 10 ఆజ్ఞలు, ఎప్పుడు చెప్తా ఉంటాం. ఈ 10 ఆజ్ఞల గురించి ప్రస్తావిస్తూ, ఈ ఆజ్ఞలన్నీ ఉన్నాయి కదా, ఈ జాగ్రత్తగా పాటించిన ఆయన అంటే ఆయన ఉన్నాడు. బాల్యం చిన్నప్పటి నుంచి పాటించేస్తున్నాను ఆయన అన్నాడు. సరే బాగానే ఉంది, మంచిదే. అయితే నీకు ఒకటి కొదువుగా ఉంది. ఏంటి కొదువు అంటే, నీకున్న ఆస్తి అమ్మి ఎవరికి ఇచ్చి రావాలి? చూడండి ప్రభు ఎంత స్పష్టంగా చెప్తున్నాడు. నీకు చాలా ఆస్తి ఉంది కదా, ఆస్తి అమ్మి పేదలకు ఇచ్చే. అలా చేస్తే పరలోకంలో నీకేమొస్తది? ఈ భూలోకంలో తగ్గిపోతది గాని, చెప్పండి, ఈ భూలోకంలో తగ్గిపోతది గాని పరలోకంలో ఏమవుతది? అది గమనించాడండి జక్కయ్య అక్కడ. చూసారా? భూలోకంలో ఆస్తి అంతా వదులుకోవడానికి ఇష్టపడ్డాడు. ఎందుకంటే ఆ ముందధ్యాయములో ఏమని చెప్పండి? పరలోకములోకి ధనం అన్నారు కదా. ఈ రోజు ఆ సంగతి మనం గ్రహించలేకపోతున్నాం. అందుకే ఆస్తుల మీద ఆస్తులు సంపాదించుకోవాలి, కూడగట్టుకోవాలి. నేనంటున్నాను, ఆస్తి సంపాదన తప్పు కాదు. కానీ అన్యాయపు సిరి మనకొద్దు. ఈ జక్కయ్య ధనవంతుడయ్యాడు దేన్ని బట్టి తెలుసా? అన్యాయంగా సంపాదించి. వద్దండి, అన్యాయం వద్దు. న్యాయంగా కష్టపడి సంపాదిస్తే ఎంతైనా దేవుడిస్తాడు కదా. సరే, మొత్తం మీద ఈ ధనవంతుడు మిక్కిలి ధనవంతుడు కాబట్టి వ్యసన పడ్డాడట, బాధపడిపోయాడట, కృంగిపోయాడట. ఎందుకంటే నాకేం పరలోకం ఇస్తాడు, నేను వస్తే ఆస్తి అమ్మేమన్నాడని చెప్పేసి ఆయన వదిలేసి వెళ్ళిపోయాడు. ఆయన వదిలేసి వెళ్ళిపోయాడంటే ఏం వదిలేసుకున్నాడు చెప్పండి మాట. ఆయన వదిలేశాడంటే ఏం కావాలని వచ్చాడు? నిత్యజీవం కావాలని వచ్చాడు. నేను ఇప్పుడు ఆస్తి అమ్మేసి నన్ను వెంబడించు అంటే ఏం వదిలేసుకోవాలనుకున్నాడు? పరలోకాన్ని వదిలేసుకోవాలనుకున్నాడు, కానీ ఏం వదులుకోలేకపోయాడండి? ఒక మాట ఇక్కడ గమనించండి. నీ ఆస్తిని అమ్మి బేదలకిచ్చే అని ధనవంతునితో చెప్పినా చేయలేకపోయాడు. కానీ అక్కడ జక్కయ్య చెప్పాడా? అబ్బాయి జక్కయ్య, ఎందుకు వచ్చిన ఆస్తి అమ్మి అన్నాడా? అసలు అనలేదు. చూడండి ఎంత ప్రత్యేకత అంటే, అమ్మేసి నన్ను వెంబడించని చెప్పినా ఆ ధనవంతుడు వదలలేకపోయాడు. అమ్మమని చెప్పకపోయినా సరే ఈ ధనవంతుడైన జక్కయ్య అమ్మి పేదలకు సగం ఆస్తి ఇచ్చేశాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఈరోజు చెప్తే చేయడం గొప్ప, చెప్పకుండా చేయడం గొప్ప? అందరూ చెప్పాలి నాకు. దేవుని పని చెప్తే చేయడం గొప్ప, చెప్పకపోయినా చేయడం గొప్ప? కొంతమంది ఉంటారమ్మా, చాలా బాధ అవుతుంటది ఒక్కొక్కసారి. దేవుని పని పనిగట్టుకొని చెప్పినా సరే పని చెయ్యకుండా ఉంటున్నారు. అందుకే ఒకసారి నాకు బాధ అవుతూ, ఎవరికి చెప్పకూడదు పని. అవకాశం ఉంటే నేనే చేసుకోవాలనుకుంటున్నా. ఎందుకో కొంతమంది, మరి చాలా మంది, ఎవరని కాదు గాని, దేవుడు పని చేయగలిగిన అవకాశం ఉండి కూడా ఈ రోజు ప్రియులారా చెప్పినా చేయలేకపోతున్నారు. కొందరుంటారండి, బాధ్యత కలిగిన వాళ్ళకి చెప్పక్కర్లేదు. కొంతమంది ఉంటారు, మరి పేర్లు చెప్తే వాళ్ళు గొప్ప, మేము తప్పు అనుకుంటారు. కొంతమంది ఉంటారండి, చెప్పక్కర్లేదు, వాళ్ళకి తెలిసిపోద్ది ఈ పని ఇప్పుడు ఎలా చేయాలి, ఆ పని ఇక్కడ చేయాలని. జక్కయ్య చెప్పకపోయినా సరే ఆయన చేశాడు. చూడండి, ఇప్పుడు ఎవరు గొప్ప అండి? ఆ ధనవంతుడు గొప్ప, ఈ ధనవంతుడు గొప్ప? నీవు ఆస్తి అమ్మేసి నన్ను వెంబడించని చెప్పినా చెప్పినా చేయకుండా వెళ్ళిపోయాడు ఆయన. ఈయన చెప్పకుండానే ప్రియులారా ఆయన తన ఆస్తిని సగం పేదలకు ఇచ్చేశాడు. ఇంకో పని కూడా చేశాడు. ఏమంటాడు తెలుసా ఆయన? నేను ఎవరి దగ్గరైనా అన్యాయంగా తీసుకుంటే ఏం చేస్తాను? ఒకటికి 4 వంతులు ఇచ్చేస్తాను అంటున్నాడు. అమ్మా, అన్యాయంగా చాలా మంది దగ్గర తీసుకున్నాడు. ఇప్పుడు వాళ్ళందరికీ అలా 4 వంతులు ఇచ్చేస్తే జక్కయ్యకి ఆస్తి ఏమైనా మిగులుతుందా? మొత్తం అయిపోద్దా? మీరు చెప్పండి. జక్కయ్య గారికి ఒకవేళ లెక్కలు రావేమో. అందుకే సగమేమో పేదలకు ఇచ్చేసి, సగమేమో మరి ఇంక చెప్పాలంటే సగం పైనే వెళ్ళిపోద్ది కదా. మరి ఇవన్నీ వెళ్ళిపోతే ఆయనకి నష్టమా కాదా? లెక్కలు వేసుకున్నాడా లేదా? మనం ₹10కి 100 లెక్కలేస్తాం. 10 కాదు, ₹10 ఖర్చు పెట్టాలంటే ఎన్ని లెక్కలేస్తామమ్మా? 100 లెక్కలేస్తాం. కానీ జక్కయ్య ఆస్తంతా వదులుకోవడానికి ఏ లెక్క లేదు. ఒకటే అన్నాడు, నేను ఎవరి దగ్గర అన్యాయంగా ఒప్పుకుంటున్నాడు. అన్యాయముగా తీసుకున్న వారికి అన్నాడు. అంటే ఒప్పుకున్నాడా లేదా? అన్యాయం చేశారని, పాపంలో ఒక భాగమే అన్యాయం. కనుక తన పాపాన్ని ఒప్పుకొని వాళ్ళకి ఆస్తిని ఇచ్చేయడానికి ఇష్టపడుతున్నాడు. అయితే విచిత్రం తెలుసా? యేసయ్య ఏ బోధ చేయకుండానే జక్కయ్య మారిపోయాడండి. ఏమండి, బైబిల్ గ్రంథంలో ఏ బోధ లేకుండా మారిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా లేదా? చెప్పండి, ఎవరున్నారు? వెరీ గుడ్.
కుడివైపు ఉన్న దొంగకి యేసయ్య ఏ బాధ చేయలేదు. చేశాడా? సిలువలో యేసయ్య వేదన పడుతుంటే చూచాడు దొంగ. దొంగతో ఎందుకయ్యా ఈ దొంగ జీవితం? మరి కొద్ది సేపట్లో చనిపోతావు. మార్చుకో నీ మనసని యేసయ్య బోధ చేశాడండి. ఏ బోధ చేయకపోయినా ఆ రోజు సిలువలో దొంగ మారాడు. ఏ బోధ చేయకపోయినా పాపి అని పిలువబడిన ఈ ధనవంతుడు మారాడు. సంవత్సరాలు, సంవత్సరాలు విలువైన బోధలు వింటున్నా సరే, ఈరోజు మనలో కొందరు మారలేకపోతున్నాం. అవునా కాదా? మిమ్మును మీరే ప్రశ్నించుకోండి. నేను మిమ్మును కఠినంగా మాట్లాడుతున్నాను అనుకోకండి. ఎన్ని బోధలండి, ఎన్ని వాక్యాలండి, ఎన్ని విలువైన మర్మాలండి, ఎన్ని గద్దింపులండి దేవుడు మనకు అందిస్తా ఉంటే, ఎన్ని వినండి. రవ్వంత కూడా మనలో ఏం రావడం లేదు చెప్పండి? ఇప్పుడు చెప్పండి, జక్కయ్య గొప్పోడా? మనం గొప్పోళ్ళమా? ఈరోజు పొట్టి జక్కయ్య అన్నాం కదా! అసల జక్కయ్య గారు మనకి పెట్టాలి పేరు. పొట్టి విశ్వాసులారని మనకి పెట్టాలి. పొట్టని ఎందుకన్నానో తెలుసండి? మనం చేయాల్సిన పని చేయకపోతే పొట్టోళ్ళమే మనం. ప్రార్థన చేయాల్సిన ప్రార్థన చేయకపోతే ప్రార్థనా జీవితంలో పొట్టోళ్ళమా? పొడుగోళ్ళమా? చెప్పండి, ముగించేస్తున్నాను, అయిపోయింది. అమ్మా, చేయాల్సిన ప్రార్థన చేయడం లేదు. పొట్టోళ్ళా? పొడుగోళ్ళా మీరు? అమ్మా, చదవాల్సిన వాక్యం చదవడం లేదు. పొట్టోళ్ళా? పొడుగోళ్ళా? అబ్బే ఒప్పుకోరే అస్సల. అమ్మా, ఒప్పుకోండి. ఒప్పుకుంటే క్షమిస్తాడు దేవుడు. దేవునికి ఇవ్వాల్సింది కరెక్ట్‌గా ఇవ్వాల్సింది ఇవ్వడం లేదు. ఇచ్చే దాంట్లో పొట్టోళ్ళం, పొడుగోలమా? అయ్య బాబోయ్! ఈ విషయం అస్సలు చెప్పరు మీరు. అమ్మా, మందిరానికి ప్రతి ఆదివారం రావాలి. రావట్లేదు. నువ్వు ఆత్మీయ జీవితంలో పొట్టాడో, పొడుగోడివా? కదా! ఇప్పుడు జక్కయ్య గారు గాని ఇక్కడ ఉంటే ఉన్నారు. ఏవండీ? ఉంటారు ఖచ్చితంగా. జక్కయ్య గారు ఉంటే ఇప్పుడు మనందరం ఏమో తెలుసా? నేను పొట్టోడినే గాని గట్టోడిని. నా దేవునికి నేను గొప్ప సాక్షిగా నేనున్నాను. మరి ఇంతకాలం నుంచి మీరు వాక్యాలంటున్నారే, ఇంతకాలం నుంచి మందిరానికి వస్తున్నారే, మరి మీ జీవితంలో ఏమైనా మార్పుందా? అంటే మిమ్మల్ని ఆస్తులు అమ్మేయమంటలేదు. ఒకవేళ మీరు అనుకుంటున్నారేమో, జక్కయ్యలాగా ఆస్తి అమ్మేయలేమో, జక్కయ్యలాగా వద్దు. మార్చుకునే మనసు చాలు. దేవునికి ఇష్టంగా బ్రతకండి అంతే. ఆ జక్కయ్యలో ఉన్న లోపాలవి. ఏవండీ? ఈరోజు జక్కయ్య ఎంత అద్భుతమైన పాఠం మనకు నేర్పించారండి. ముగిస్తున్నాను. ప్రియులారా, మీరొక్కటే గమనించుకోండి. జక్కయ్య పాపి అని పిలువబడ్డాడు. ఏవండీ? అందరూ కూడా తృణీకరించారు. ఇప్పుడు చెప్పండి ఓ మాట. ఈయన చేసిన పనికి అప్పటి వరకు ద్వేషించినోళ్ళందరూ ఈయనకి ఏమైపోతారు చెప్పండమ్మా? ఆలోచించి చెప్పండి భాగంగా. పేదలు ఏమైపోతారు ఈయనకి? అయ్యో! అది కూడా చెప్పలేకపోతే ఎలాగా? అప్పటి వరకు పేదలకు ఒక్క పైసా ఇవ్వలేదమ్మా. అందుకే ఆ గుంపులో పేదలున్నా ఆయనకి చోటివ్వలేదు. ఈరోజు పేదలకు ఆస్తి పంచేసారు కదా! ఇప్పుడు పేదలందరూ ఏమైపోతారు ఆయనకి? స్నేహితులైపోతారు, ఆత్మీయులైపోతారు. మంచి మాట అన్నారు ఎవరో. ఆత్మీయులైపోతారు. ఎవరి దగ్గరైతే అన్యాయం చేసి, అన్యాయంగా వసూలు చేసాడో అప్పటి వరకు ఆళ్ళందరూ శత్రువే. వీళ్ళందరికీ 4 వంతులు ఇచ్చేస్తే ఆళ్ళందరూ కూడా ఏమైపోతారండి? ఎంత భాగ్యం అండి. ఇప్పుడు జక్కయ్యకి శత్రువే లేడండి ఆ ఊర్లో. దేవునికి మహిమ కలుగును గాక. నిజంగా చూసారా? ఆయన తీసుకున్న నిర్ణయం లోకానుసారంగా నష్టమే. పెంట కుప్ప మీదకెళ్ళిపోయాడు ఒక మాటలో చెప్పాలంటే. కానీ ఈరోజు ఆత్మీయ జీవితంలో ఎక్కడికెళ్ళిపోయాడు? ఆ! పరలోకం వెళ్ళిపోయాడు. అందుకే ప్రభు అంటారు, ఇతడును ఎవరు కుమారుడు? అబ్రహాం. మార్పు అదండి. క్రియల్లో కనబడాలి. మాటల్లోనే గాదు, చేతల్లోనే కూడా చూపించాలి. ఆ చెక్క ఎంత సమర్పణ. బోధ లేకుండా మారినోడమ్మా. ఈరోజు ఎన్ని బోధలు వింటున్నాం. మార్పు ఏమైనా కనబడుతుందా? మార్చుకుందాం. జీవితాలు మార్చుకుందాం. అవకాశం ఉన్నంత వరకు దేవునికి ఇష్టంగా బ్రతుకుదాం. దేవుని చిత్తానుసారం బ్రతుకుదాం. ఎందుకంటే యేసయ్య ఆ రోజు జక్కయ్య కోసం వెళ్లారు ఆ ఊరు. ఈరోజు మనందరి కోసం ఎక్కడికొచ్చారు చెప్పండి? నశించిన దాని అంటే మనం కూడా నశించిపోతున్నామని, మనల్ని కూడా రక్షించడానికి, వెతికి రక్షించడానికి ఎక్కడికొచ్చారాయన? మన దగ్గరికొస్తే, ఆయన వెతుకుతుంటే మనం దాక్కుంటున్నామట. చూడండి. అప్పుడు పిల్లలు తల్లిదండ్రులతో దాగుడు మూతలు ఆడుతూ ఉంటారు. తల్లి ఎక్కడమ్మా అని అడుగుతుంటే, ఆ బెంచి కింద అక్కడ. ఇలాగ మనం కూడా ఆ ఆదివారం మనలో చాలా మంది యేసయ్యకి ఏ పని పెడుతున్నారో తెలుసా మీరు? అమ్మ, ఇప్పుడు ఇప్పుడు మీరున్నారు కదా! ఒక్క మాట. మీలో ఎంతమంది పోయిన ఆదివారం లేరు చెప్పండి? సరే, చేతులెత్తొద్దు గాని, పోయిన ఆదివారం లేనోళ్ళు ఇక్కడున్నారు కదా! పోయిన ఆదివారం మీరు యేసయ్యకి ఏ పని పెట్టారో తెలుసా? చెప్పండి ఒకసారి. వెతుక్కునే పని పెట్టారు. ఏంటి వెతుక్కుని? నా ఇంటికి రావలసిన నా బిడ్డ ఈ ఆదివారం రాలేదేంటి అని జెప్పేసి యేసయ్య నిన్ను వెతుక్కున్నాడు. నువ్వెక్కడున్నావు? మీరెక్కడున్నారు చెప్పండమ్మా? ఫంక్షన్‌లోనో, విందులోనో, లేతే ప్రయాణంలోనో, చుట్టాలింట్లోనో, చుట్టాలొచ్చారని వాళ్ళతోనే ఉండిపోయావు. చెప్పండిప్పుడు. యేసయ్య వెతుక్కుంటూ వస్తే నువ్వు దొరుకుతున్నావా ఆయనకి? ఈ వారం వచ్చిన మీరు మళ్ళీ కొంతమంది వచ్చే వారం దొరకరు. అప్పుడు మళ్ళీ ఆయన ఎతుక్కోవాల. శుక్రవారం కొందరు దొరకరు. ఆదివారం కొందరు దొరకరు. ఉపవాసాలు కొందరు దొరకరమ్మా. యేసయ్య నశించినోల్ని వెతుకుతూ, రక్షించబడిన వాళ్ళమనబడిన మనల్ని వెతుక్కుంటే ఇంక ఆయనకి నెమ్మదే ఉంటదమ్మా. ఎవరిని రక్షించాలి? ఎవరిని వెతకాలాయన? నశించోళ్ళు. ఇప్పుడు మనందరం రక్షించబడినోళ్ళం కదా! రక్షించబడిన మనము ఆయనతో వెతికించుకుంటూ, నశించిపోతున్న వారు కూడా ఆయనతో వెతికించుకుంటూ ఉంటే ఇంక యేసయ్యకి నెమ్మదేంటమ్మా? రక్షించినందుకు ఏమైనా ఉపయోగం ఉందా? మాట్లాడాలి మీరు.
కాబట్టి ఎవరికి వారు నిర్ణయం తీసుకోండి. దిద్దుకోవాల్సింది ఏంటంటే, నా దేవుడు నన్ను వెతుక్కోకూడదు. నేను నా దేవునికి కనబడాల్సిన సమయంలో శుక్రవారం గాని, ఆదివారం గాని, ఉపవాసాలు కానీ అసలు నేను నా దేవుని సన్నిధికి వెళ్ళవలసిన ప్రతి సమయంలో సమయానికి వెళ్ళాలి. నా దేవుడు నన్ను వెతుక్కునే పరిస్థితి ఉండకూడదు. నా దేవుడు వెతుక్కునే పరిస్థితి లేకుండా నేను ఉండాలి అని ఆశపడండి. దేవుడు ఖచ్చితంగా దీవిస్తాడు. కాబట్టి ఈ జక్కయ్య జీవితంలో ఇంకా చాలా విషయాలున్నాయి. మరి క్లుప్తంగానే కొన్ని మాటలే నేను చెప్పాను ఒక మాట. సరే ఏదైనా మీరు ఇంకా వాక్యం చదువుకుంటుంటే మీకు కూడా దేవుడు అందిస్తాడు. విలువైన జీవితం. యేసయ్యని కలవక ముందు జీవితం వేరు. కలిసిన తర్వాత జీవితం ఇప్పుడు మన జీవితంలో కూడా యేసయ్యలోకి రాకముందు ఉన్న జీవితం, యేసయ్యలోకి వచ్చిన జీవితం మారాలా వద్దా చెప్పండి? ఖచ్చితంగా మారాలి. అలా మార్చుకోగలిగితే దీర్ఘాయుషు, అలా దిద్దుకోగలిగితే దీర్ఘాయుషు, దిద్దుకోకపోతే దీర్ఘకాలం. దిద్దుకుందాం, దీర్ఘాయుషు కలిగిందాం. జక్కయ్య ఎలాగ అబ్రహాము కుమారుడైపోయాడో మనం కూడా అబ్రహాము సంతానమై ఆయన రాజ్య వారసులమయ్యే ధన్యత తండ్రి ఈ వాక్యం ద్వారా మనందరికి దయచేయను గాక. ఆమేన్. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, విలువైన మాటలు విన్నాం తండ్రి. అద్భుతమైన విషయాలు. జక్కయ్య, పుట్టి జక్కయ్యని మేము చాలా సులువుగా చూసే ఆయన ఈరోజు మాకు ఎన్ని పాఠాలు నేర్పించాడో. ఒక మంచి కోరిక. నాయన మొదట నీ గురించి విన్నాడు. వినుట వలన విశ్వాసం అనే వాక్యంలో రాయించాడు. వినడం ద్వారా విశ్వాసం కలిగింది. ఈరోజు నీ మాటలు వినడానికి చాలా మందికి ఇష్టం అవడం లేదయ్యా. ఏవేవో మాటలు వింటున్నారు, ఏవేవో పాటలు వింటున్నారు, ఏవేవో లోక సంబంధమైన వాటిని వింటున్నారు. మరి నాయన మేము నీ మాటలు వినాలి. నిన్ను గురించి విన్నాడు జక్కయ్య. ఆశ కలిగింది. తన కోరిక, తనకు ఆశ ఏంటంటే నీ గురించి విన్నప్పుడే అతనికి ఆశ కలిగింది. ఈరోజు నీ గురించి ఎంత విన్నా మాలో ఆశ కలగడం లేదు. నీ సన్నిధి క్రమంగా రావాలని ఆశ గాని, నీ సన్నిధిలో ప్రార్థన చేసుకోవాలని గాని, నీ సన్నిధిలో కన్నీరు కార్చాలని గాని, నీ సన్నిధిలో పాపక్షమాపణ కోరుకోవాలని గాని, నీకు ఇవ్వాల్సింది ఇవ్వాలని గాని, నీ పని విషయంలో సహకరించాలని గాని ఎంత వినినా సరే వాతవయబడిన మనస్సాక్షులు అయిపోతున్నారయ్యా చాలా మంది. మార్పు లేని జీవితాలు ఈ రోజు ఈ వాక్యం ద్వారా మార్చండి. ఎవరిని మార్చాలో వారిని మార్చండి. మేమెంత మారాలో మమ్మల్ని మార్చండి. మా పిల్లలు ఎంత మార్చాలో మా పిల్లలు మార్చండి. మా సంఘ బిడ్డలు ఎంత మార్చాలో వారిని మార్చండి. లైవ్ లో విను ఎంత మారాలో అందరిని మార్చండి ప్రభా. మార్పు చెందితేనే మాకు ప్రయోజనం. నీ మనస్సు మారి రూపాంతరము చెందుట వలనే మాకు దీవెన అన్నావు తండ్రి. రోమపత్రిక 12:2 అన్నారు. మీరు ఈ లోక మర్యాదను అనుసరించగా ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో తెలుసుకుని మీ మనస్సు మారి రూపాంతరం చెందమను. మనస్సు మారకపోతే రూపాంతరం లేదు. రూపాంతరం లేకపోతే పరలోకం లేదు. ఈరోజు చక్కయ్య మనస్సు రూపాంతరం చెందింది. అబ్రహాము కుమారుడైపోయాడు, రక్షణ పొందుకున్నాడు. ఈరోజు మా అందరికి మాదిరి అయిపోయాడయ్యా. అలాగే మా జీవితం కూడా మాదిరిగా ఉండాలి. మమ్మల్ని చూసి అందరూ నిన్ను చూడాలి తండ్రి. నేను చూడాలనే కోరిక జక్కయ్యకి కలిగినట్టుగా మాకు కూడా మంచి కోరికలు ఇవ్వండి. ఆ మంచి కోరికలు నెరవేరే కృప దయచేయమని వాక్యమై మాతో మాట్లాడిన మంచి బోధకుడైన యేసయ్య పేరట వేడుకొనుచున్న మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అమ్మ అందరూ ఆమేన్ అన్నారా? అందరూ అన్నారా? దేవుడి వాక్యం దీవించును గాక. మరి ఇందాక రాలేదేంటి సౌండ్? అంటే ఒకటి నేను మాట చెప్పనా? చాలా మందికి వాక్యం చెప్పి ఈ వాక్యం మన జీవితంలో నెరవేరును గాక అంటే ఆమెను అనరు. ఎందుకు అనరో తెలుసండి? ఆ వాక్యంలో వారిని బాధ పెట్టే మాటలు ఏవో వచ్చుంటాయన్నమాట. కాబట్టి నన్ను బాధ పెట్టే మాట అన్నప్పుడు నేనెందుకు ఆమెను అనాలి అనుకుంటారమ్మా. నువ్వు ఆమెను అనలేదంటే నీకు ఆ వాక్యపు దీవెన లేదు. దైవజనులకు దీవెనిచ్చి ఆమెను అన్నప్పుడు ఏమనాలి అందరూ చెప్పండి కదా? ఈరోజు అమ్మా నేను గంటన్నర రాశాను. అమ్మా మీరు ఒక్క 2 సెకండ్లు ఆమెను అనడానికి మీకు అంత బాధ అయిపోతే 3 సంఘాల్లో గంటల గంటల వాక్యం చెప్పి ఇక్కడ నిలబడి నాకెంత ప్రయాస చెప్పండి ఒక మాట కదా. మీరు ఆమెను అన్నారనుకో నాకు ఎంత సంతోషమో అంటారు ఎప్పుడైనా ఒకసారి. దేవుడి వాక్యం మన ఇంట్లో దీవించును గాక. ప్రతి ఆదివారం ఇలా అడిగించుకుని ఆమెను చెప్పించుకునే పరిస్థితి రానివ్వకండి తెలుసు. అమ్మా నేను అడగకుండానే మీరు ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన చేసినా నేనే కాదు, ఎవరు ప్రార్థన చేసినా ఆమెను అనాలి. ఎవరు దీవించినా చెప్పండి ఆమెన్ అంటే అలాగున జరుగును గాక. చాలా సంతోషం. విలువైన మాటలు విన్నారు. కొంచెం సమయం ఎక్కువయ్యింది. మరి నేను ఎప్పుడు ఎంత తక్కువగా చెప్పేద్దామన్నా ఏంటో గాని మరి నా బలహీనత, మరి ఆత్మ నడిపింపు, మరి నేను అనుకుంటాను ఎక్కడైనా సరే ఒక పావుగంట చెప్పి ముగించేద్దాం, ఒక అరగంట చెప్పి ముగించేద్దాం అంటే ఏంటో అలా వెళ్ళిపోతూ ఉంటది. మీరు బాధపడకండి. ఎందుకంటే మీకే కాదు చాలా మందికి ఈ వాక్యాలు ఉపయోగపడుతున్నాయి. చాలా మంది ఫెలోషిప్ వాళ్ళు కానివ్వండి, బైబిల్ మిషన్ వాళ్ళు కానివ్వండి, చాలా మంది విశ్వాసులు అయ్యా
మేము ఈ వాక్యాల ద్వారా బలపడుతున్నాం. అందుకే ఒక్కొక్కసారి ఇదివరకు మీకు సంఘములో చెప్పిన మాటలైనా మరలా లైవ్‌లోకి ఎందుకు తీసుకొస్తున్నామో తెలుసండి? అందరికీ తెలియాలండి. మీరు అభ్యంతర పడొద్దు. ప్రియులారా ప్రార్థన చేయండి. దేవుని చిత్తమైతే ఇప్పటి వరకు మీరు విన్న వర్తమానాలన్నీ లైవ్‌లో యూట్యూబ్‌లో ఉన్నాయనుకోండి. ఎప్పుడైనా ఎవ్వరైనా వినొచ్చు, బలపడొచ్చు. కాబట్టి ఆ విషయంలో మీరు సహకరించండి. సరే లేచి నిలబడదామండి. అమ్మా